ఏందను మునుపట్లా తెడ్డేయలేకపోతున్నట్టున్నావు. పొరా నీ పని చూసుకో. ఇదిగో సోమా, బట్టలుకి ఏదో మందు వస్తుందన్నావుగా, ఏమైందా మందు? మన గవర్నమెంట్ గురించి నీకు తెలుసు కదనా, వస్తే వస్తుంది. సరే, ఆ కెమికల్ ఉన్న పేస్ట్ ని యూజ్ చేయకుండా వదలొచ్చు కదా. నేను మావిడాకివనా? వామ్మో, నన్ను వదిలే స్వామి, వద్దనే వద్దు. నువ్వు పోయినసారి ఇచ్చి నాకు తిన్నప్పుడే నా ఒళ్ళంతా ఏదో అయిపోయినట్టు అయిపోయింది తెలుసా. నా దగ్గర నేను టెస్ట్ ఇచ్చిన అద్భుతమైన పేస్ట్ ఉంది గానే నాకు వద్దులే. కానీ పళ్ళకు మాత్రమే మంచి బెస్ట్. అయితే నువ్వే వాడుకో. ఎక్కడ చూసి పేపర్ వేస్తున్నావు పిచ్చినాయాలా? అయ్యో, ఇతని మీద పేపర్ వేసానా? గురు చూసి కొట్టినట్టున్నావు. అరే పోవయ్యా. ఏమైంది సోమా, దెబ్బేదన్నా తగిలిందా? లేదు, నడుము కొంచెం పట్టేసింది అంతే. నేను అదే చెప్పింది, ఇది పళ్ళుకు మంచిది, ఎముకలకు కాదు అని. ఏంట్రా ప్రకటనలు చూడ్డానికి ఆ పేపర్ కొంటున్నావు? అమ్మా అమ్మా, ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ ఇంత చోటు ఉన్నప్పుడు ఎందుకమ్మా మామిడి చెట్టు దగ్గరే కుప్ప వేస్తున్నావు? ఏదో నువ్వు నాటినట్టు బాధపడుతున్నావు, అది తానుగా మొలిచింది కదా. దేవుడా, పిండి పోయిందా? ఒకటి అయ్యో, పిండి బాగా ఉప్పొచ్చింది. ఇవాళ టిఫిన్ భలే టేస్ట్గా ఉంటుంది. ఎందుకమ్మా అంత త్వరగా వచ్చావు? ఇప్పుడు నీకు అర్థమైందా ఇంట్లో ఎందుకు టైల్స్ వేయలేదని? లేకపోతే ఈయన గారు పెంకుటిల్ని తాజ్ మహల్గా మార్చేవారు. పోరా ఎక్కడి నుంచి. పిండి బాగా పొంగినట్టుంది. నువ్వు ఈస్ట్ లేదా సోడా ఉప్పు ఏమైనా వేసావా? లేదురా, కొంచెం ముగ్గు పిండి కలిపాను. నీ గురించి నాకు తెలీదా ఏంటి? కొంచెం కొబ్బరి నీళ్లు అరటిపండు కలిపి రుబ్బాను. సోడా కలిపాను అనుకుని తిరగకుండా వెళ్ళకు. సరే, అప్పుడు ఇవ్వు. అమ్మితే 8 రూపాయలు ఇచ్చే గుడ్డుతో వీడు ఆడుకుంటున్నాడు. రే, ఏమిట్రా ఇది? ఎవరి కోసం రా ఇదంతా? నువ్వు నీ గిరిజాలు మొరాయించకు. రాగికొండ నిండున మావరి బియ్యం ఉండాలి, ఊరి నిండా ఈ చిరునవ్వు సాగుతుండాలి. ఇంటి ఇత్తడి తల్లెల్లో సన్నా ముత్యాలు ఉండాలి, లోకం అంతాట చల్లగుండాలి. ప్రతిరోజు పచ్చని భూమిని చూస్తూ ఉండాలి, చిరుగాలి చల్లగా మెల్లగా వ్యాపిస్తుండాలి. చామంతి పువ్వు వ్యాపించే సువాసనని గురించే ఆకర్షణల్లే ఉండే ఈ ఊరు.
మొక్కలకు నీళ్లు పోసేవాడు వాటి నీడల కింద చల్లగుంటాడు పొలమంతట వీడు విత్తనాలు విస్తరింపజేసి ప్రకృతితో కలిసి బ్రతుకుతాడు ప్రేమతో పెంచుటే చాలు ఎదనికిస్తుంది పాలు తేనె కంటే తిపి గుండు మన తీయని మాటలు అబద్ధం చెప్పని వాడు మాటిని ప్రేమించేవాడు అవినీతి తెలియదు మోసం ఎన్నడు చెయ్యడు రాగి కుండ నిండున మావరి బియ్యం ఉండాలి ఊరి నిండా ఈ చిరునవ్వు సాగుతుండాలి చామంతి పువ్వు వ్యాపించే సువాసనని గురించే ఆకర్షణల్లే ఉండే ఈ ఊరు రే సోమా ఆ. ఆగు రే చంద్ర ఇది లెక్కలో రాసుకో సర్లే. సైట్కే కదా వెళ్తున్నాం పద వెళ్దాం వద్దనా నిన్నటి నుంచి కూర్చొనే ఉన్నా కొంచెం కూడా నడవనే లేదు అయితే ఓ పని చేయి ఆడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వచ్చి అడుగు చెప్తారు కొంచెం దూరమే తొందరగా రా సరే బండి ఎక్కడ వదిలేసినండి ఇద్దరు నడుచుకుంటూ వెళ్దాం చూడరా నువ్వు నడవడం కాకుండా నన్ను నడవమంటున్నావా హ. పన్న నమస్తే అన్నా అయ్యో సోమ నా దగ్గర చిల్లర లేదు. నేనెప్పుడన్నా చిల్లర అడిగాను బాగుందన్నా ఇదొక పావు కిలో ఇవ్వండి. చిల్లర మాత్రమే తీసుకుంటాడు. నేను అమ్మే కాయగూరల్లో విషం ఉంటుందని ప్రచారం చేస్తూ ఉంటాడు. తాళక మాసిన వేతవ. ఇక్కడున్న కూరగాయలంతా విషమేనా? అవును. అయ్యో ఈ ఊళ్ళో వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారమ్మా. ఇక్కడ ఉండే కూరగాయలన్నీ ఫ్రెష్. మన ఊళ్ళో అంతా స్ట్రిక్టే కదా. మళ్ళీ ఇంకో టకారా తీసుకురా. రెండిట్లో వేసివ్వండి అన్నయ్య. అయితే నువ్వు 2 టకారాలు ఒకసారి తీసుకెళ్తావా? లేదన్నయ్య. వీలు కాదు కదా. కుదరదు. అయితే దీన్ని తీసుకెళ్లి పడేసి ఆ, సరే ఆ, అన్నయ్య. సరే నువ్వు పెట్టు. అయ్యో దగ్గుతున్నావు గాని ఆ బీడి మాత్రం మాన తెగూదేస్తున్నావు. సోమ వస్తున్నాడు సంపేస్తాడు. సోమే కదా వస్తున్నాడు, దేవుడు రాలేదుగా. నీకుంద ముసలాడా బీడియే కదా ప్రకృతి ధర్మం. పిచ్చోడు నమ్మేశాడు. బీడి తాగుతూనే నేను నిద్రలేతాను. పొద్దుపోయే పూట దీపాలెట్టేయాల నేను బీడి తాగుతాను. బీడి తాగడం తెలియని వాడికి గడ్డం మొలవదని విన్నాను. చెవి సందులోన బీడి ముక్కలు. ఏమన్నా నిన్న చర్చిలో జరిగిన పెళ్లిలో కూడా మీ క్యాటరింగే అని విన్నాను. అవును మన క్యాటరింగే. చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు. రేయ్ నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు, కానీ ఇది అది కాదు. మీకోసమే ఉదయమే జానికి లేచి చేసిన దమ్ బిర్యానీ. అవునా? ఓ పెద్ద మొక్కుంటే వేస్తారా? నువ్వు వెయ్యొద్దు. సర్లే వెయ్యి, ఎలాగా బాగాలేదని అంటాడు. బాగుంటే నేను ఎందుకు చెప్తాను. లిమిట్గా తినండి అన్న, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. నువ్వు ఏడే ఉన్నావా? నువ్వు తినలేదేంటి? లేదక్క తప్పుగా అనుకోకండి, నేను బయట ఎప్పుడు భోంచేయను. నేను భోజనం ఇంట్లోంచే తెచ్చుకుంటాను. తమ్ముడు ఇది మన సొంత క్యాటరింగ్ ఫుడ్, చాలా బాగుంటుంది. అయ్యో పర్వాలేదన్నా. ఈయన బలవంత పెట్టకండి, ప్రకృతి ప్రేమికుడు. ఆ, పొద్దున్నే గోళ మొదలు పెట్టారు యాదవ సజ్జనాలు. మంచి చెడ చెప్పడానికి వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళే లేరా? వీళ్ళని స్కూల్కి వెళ్లకుండా మీరు ఇక్కడేం చేస్తున్నారా? వెళ్ళండి. అయ్యో ఈ చెట్టు నుంచి ఏదైనా విత్తనం దొరుకుతుందేమని వచ్చామా ఆంటీ. ఆంటీయా? రే ఏంట్రా ఆంటీ అంటున్నావు? బామి కోపం వస్తుందిరా. బామ్మ, రేయ్, వెళ్ళండి. బెత్తం తీసుకుని వెనకాల వాతలు పడేలాగా వీళ్ళని కొట్టాలి. ఆ, నేను వెళ్ళి ప్రిన్సిపల్ ని కలుస్తాను. ఇంకా ఇటువైపు రాకుండా వాళ్ళకి వార్నింగ్ ఇప్పిస్తాను. జబ్బార్ అన్నయ్య, ఏంటి సమస్య? అది ఒక బ్యాక్ ప్రాబ్లం.
మీరు పోయిన ఏడాది గాంధీ జయంతికి చెత్తంతా ఎరి శుభ్రం చేశారు. ఆ రోజు నుంచి ఈ చెట్టుతో పెద్ద సమస్య అయిపోయింది. ఓ అయితే దాన్ని తీసేయచ్చు కదా. చెప్పడం తేలికే. అవును మీ సార్ కరెక్ట్ టైంకి వస్తారా? ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తారు. 10 గంటలకల్లా టెన్షన్గా ఉంటారు. బయట కూడా ఇలాంటి చెట్లు ఏం లేవుతే. ఓ అవే, అవి మా సార్ డబ్బులు ఇచ్చి కొన్న మొక్కలు. అవేవో ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పారు. అప్పుడప్పుడు దాని ఆకులు కూడా కోసి తింటూ ఉంటారు. కొంచెం దారి వదలండి. ఇక్కడ చూడు బాబు, మేమే ఇక్కడికి ముందు వచ్చాం, నువ్వు లైన్ లేరా. ఏమా కొంచెం తప్పుకో, మా సార్ లోపలికి వెళ్ళి. సారీ సార్, మీరు అనుకోలేదు. రండి. సారీ సార్, మీరని తెలీదు. పర్వాలేదు, పిఎస్సి అటెస్టేషనే కదా. అవును. ఒరిజినల్ ఎక్కడ? ఇదిగో ఇక్కడ ఇక్కడ. కరెక్ట్గా ఉందా? అన్నా, ఈయనకి అన్న తమ్ముళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేదు, ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఇతనిలాగే ఒక అతను మా బిల్డింగ్ వర్క్ వచ్చాడు. అరే అది ఈయనేనమ్మా. ఈ కాల పిల్లలు డబ్బులు ఇచ్చి జిమ్ముకు పెడుతున్నారు. ఎందుకోసం? బాడీ పెంచడానికి. కానీ ఈ సోమన్ సార్ ఉన్నారే, బిల్డింగ్ పనులకు పిలిచినప్పుడు జిమ్ అనుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. ఆ పనికి వెళ్ళినప్పుడు డబ్బులు కూడా తీసుకోరని విన్నాను. ఈయన జూనియర్ ప్రకృతి ప్రేమికుడు. ఆయనకి శిష్యుడు ఈయన. బాసంబడం వేసుకుని మంచినీళ్ళు తాగుతారు. నేను అప్పుడే చెప్పాను, నీ చెట్టుని కొట్టేద్దాం. నమస్కారం. చూడు ఎంత అసహ్యంగా ఉంది. చూడు. డ్వాక్రా మహిళలు వచ్చారా? నమస్కారం. ఏమైంది? ప్రెసిడెంట్ సార్, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఓ ఫినిషింగ్ చాలా బాగుంది ఈ చెట్టుది. ఏం లేదు, ఇదంతా ప్రకృతి సృష్టి మహిమనే చెప్పాలి. అసభ్యంగా కనపడేదాన్ని కట్ చేయాలి సార్. ఏమైనా కెమికల్ ని మిక్స్ చేసి పోస్తే మామూలు అవుతుంది. అనియా అనియా, ఆ చెట్టుని నరికేయడానికి ప్లాన్ వేస్తున్నారు అనియా. తప్పుకోరా సార్, మేము ఏమంటున్నామంటే అసలు ఈ చెట్టుని తీసేయాలి. మీరేదో ఒకటి చేయాలి సార్. సరేనయ్యా, ఇప్పుడు మీరేమంటారు? వెనుక పోర్షన్ అంతా తీసేయాలి అంటారు, అంతేనా? అంతవరకు కట్ చేస్తే మళ్ళీ పెరగదా? మరి ఇంకేం చేయాలి? అయితే మొత్తం చెట్టునే లేపేద్దాం అంటారు, అంతేగా? అదే సోమనే చెప్పాడుగా, మొత్తం చెట్టుని కొట్టేద్దాం. అవును సార్, ఎవరేం చెప్పినా సరే తలాడించుకుంటా సొంతంగా నిర్ణయం తీసుకోండి సార్. అరే ప్రకృతి ఆరాధికుడు సోమ, పెళ్లి చేసుకుని ఉంటే అమ్మాయిల ఫీలింగ్స్ ఏంటో తెలిసేవి. ఈ చెట్టు ఇలా ఉంటే దానికి చీర కట్టి కాపాడలేము. ఇలాంటివి వెంటనే తీసేయాలి. పిల్లలు ఆడవాళ్ళు వచ్చే ఆఫీస్ ఇదే. ఈ ఏ సర్టిఫికేట్ చెట్టు ఉంచకూడదు, వెంటనే తీసేయాలి. అయితే ఒక పని చేద్దాం, ఈ విషయాన్ని నా బాధ్యతగా తీసుకుంటాను. అలాగా? అయితే సరే, చూసుకుందాంగా. మనం ఇప్పటి వరకు ఎన్నో నిరాహార దీక్షలు చూసుంటాము, కానీ ఇక్కడ జరిగేది ఒక విచిత్రమైన దీక్ష. ఆఫీస్ ప్రాంగణంలో ఉన్న చెట్టుని నరకేయమని ఒక వర్గము, నరకొద్దని ఇంకొక వర్గము, ఆ చెట్టుని నరకొద్దని ఒక వ్యక్తి ఆ చెట్టు మీదే కూర్చొని దీక్ష చేస్తున్నాడు. ఆయనే విలేజ్ మేస్త్రి పనికి వచ్చిన అబ్బాయే కదా? అవునే, చూడడానికి బాగున్నాడు. గవర్నమెంట్ పని చేస్తున్నాడు కదా, మరి మేస్త్రి పనికి ఎందుకు వచ్చాడు? డబ్బు సంపాదించాలంటే ఇలా కూడా చేయాలా? హలో, న్యూస్ చూసావంటే? అతనేంటి చెట్టు పైన కూర్చొని పోరాటం చేస్తున్నాడు? చూస్తూనే ఉన్నాను. పిచ్చి అనుకుంటా. అక్క, నీ కొడుకు ఇప్పుడు ఇంటికి వస్తాడా? వాడేం రాడులే, నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా రాడు. గుంపును చూశారు కదా, సంబరం చేసుకుంటూ ఉంటాడు. అలాగైతే నాకు ఇంకో ప్లేట్ బోండాలు తీసుకురావా? మొబైల్ ఫోన్ సిగ్నల్ దొరకనందువల్ల ల్యాండ్ లైన్ ఫోన్ పైనకి తీసుకెళ్లి ఆయన ఆఫీస్ పనికి ఎలాంటి ఆటంకం కలగకుండా సిన్సియర్ గా పనిచేసే ఇలాంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ని ముందు చూసుండము. సార్, ఈ చెట్టుని నరికేయాలంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నన్ను అడిగితే ఈ చెట్టుని ఎవల్యూషనల్ బయాలజిస్ట్ దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దీని పరిణామం ఎలా మారుతుందో తెలియదు. ఈ రోజు చూడడానికి ఇలా ఉండొచ్చు, రేపు కళ్ళు ముక్కు రావచ్చు, భవిష్యత్తులో మనిషిగా మారే అవకాశం కూడా ఉందిగా. మనం కూడా ఇలాగే ఎవాల్వ్ అయి వచ్చాముగా. అలాగా? కరెక్టేగా? గురువుకు తగ్గ శిష్యుడు. తప్పు అనేది ఆయన అభిప్రాయం.
హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ. హలో అగ్రికల్చర్ ఆఫీస్. ఆయనే అగ్రికల్చర్ ఆఫీసర్, వెళ్ళండి. హలో అగ్రికల్చర్ ఆఫీస్. సన్నీ. ఏంటి సార్? దినకరన్ సార్ ఫైల్ ఫీల్డ్ వర్క్ ఏమైంది? ఇప్పుడు రెడీ చేసి తీసుకొస్తా సార్. రాజమ్మ, ఆ చెట్టు బాగాలేదు, వేరే చెట్టు ఇవ్వండి. ఏంటి మీరు? హలో అగ్రికల్చర్ ఆఫీస్. సార్ నేను పిఆర్ ఇంచో. అర్థమైంది, చెప్పండి. నేను ఎక్కడ ఉన్నాను సార్? చూశాను. విషయం ఏంటి? సార్ నేను బీటెక్ లో ఫెయిల్ అయ్యాను. 48 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నేను మా నాన్న ముందు గెలిచి చూపించాలి. దానికి 3 నెలల్లో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యేలా మార్గం ఏమన్నా ఉందా? మట్టి కోసం ప్రాణమైన ఇస్తాను. అయితే మట్టికే ప్రాణాలు ఇచ్చే బాగుంటుంది. హలో అగ్రికల్చర్ ఆఫీస్. హలో, ఇది సోమన్ సారా? అవునండి, చెప్పండి. సార్, మీ స్ట్రైక్ ని మెచ్చుకోవడానికి ఫోన్ చేశాను. సరే, మెచ్చుకోండి. మీ స్ట్రైక్ సూపర్. అసలు ఏం మాట్లాడాలో తెలీదు. మాట్లాడలేకపోతే ఎందుకంటే ఫోన్ చేశారు? సారీ. ఓకే సార్, కట్ చేస్తాను. సరే. అనయా వేచేయమంటావా? వద్దొద్దు. సరే, బయలుదేరుతాను. రేపు కలుద్దాం. సరే. హలో అగ్రికల్చర్ ఆఫీస్, ఎవరు మాట్లాడుతున్నారు? సార్, పొద్దున్న ఫోన్ చేశాను కదా, మీ ఫ్యాన్. అంతలోనే నా ఫ్యాన్ అయిపోయారా? మీకేం కావాలండి? నాకేమొద్దు. మరి ఈ చీకట్లో చెట్టుల మీద ఒంటరిగా ఉండడం రిస్క్ కదా. ఏంటి రిస్క్? ప్రపంచంలో కోతులన్నీ చెట్ల మీదే కదా ఉంటున్నాయి. వాటికి ఎలాంటి ప్రాబ్లం లేదే. ఓ, అందుకే మీరు కూడా చెట్టు మీద ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి? అయ్యో, నాకేం ఉద్దేశం లేదు. మీరు లోకల్ మహిళా మండలికి చెందిన వాళ్లే కదా? నా పోరాటాన్ని స్టాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయ్యో, స్టాప్ చేయడానికి ఏం పిలవలేదు. సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంకా నేను ఫోన్ చేయను. సారీ. హలో హలో, ఎవరైనా ఉన్నారా? ఉదయం ఫోన్ చేసిన అమ్మాయిగా? అమ్మాయా? నేను మీ అమ్మని మాట్లాడుతున్నాను. నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఏరా, పోరాటం జరపడానికి నీకు వేరే చోటే దొరకలేదా? ఈ చెప్పడానికి ఫోన్ చేసావా? నేను ఇప్పుడు పడుకోబోతున్నా. ఏరా, ఏమన్నా తిన్నావా నువ్వు? అమ్మా, ఇది నిరాహార దీక్ష. ఈ పోరాటం ఇవాళ అయిపోతుందని నీకు నచ్చిన మునగాకు కూర చేశానురా. పెద్దగా చేసావులే. 24 గంటలు ఆకుకూరుండని నా ప్రాణం తీస్తావు. ఇప్పుడేమైంది? ఆకుకూర నచ్చకుండా పోయిందా? అవును, నచ్చుతుంది. హలో హలో అమ్మా. హలో హలో అమ్మా. నచ్చుతుందని చెప్పాను కదా. నాకు కూడా మీరు నచ్చారు. అనియా, లే అనియా. అనియా, రే, ఒక మంచి దోమతెర కొనాలిరా. నైట్ మొత్తం నిద్ర లేకుండా పోయింది. అవసరమే లేదు. దీన్ని నరకూడదని ఆర్డర్ ఇచ్చారు. నువ్వు కిందికి దిగు.
చెట్టుని నరకొద్దని ఆర్డర్ వచ్చినందువల్ల చివరికి ఆయన చేసిన పోరాటంలో గెలిచి కిందికి దిగొస్తున్నారు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. ప్రకృతిని కాపాడాలనే పట్టుదలతో ఆయన ఏకంగా ఈ పోరాటంలో గెలిచారు. దీని గురించి ఆయన ఏమనుకుంటున్నారని మన ఛానల్ ప్రేక్షకులతో మాట్లాడతాం. అలాగే సైడ్ కంగ్రాచులేషన్ సార్. ఇది తాగి దీక్షను విరమించండి. చాలు ఆపండి. సార్ ఒక్క నిమిషం. అధికారం ప్రతిపక్షం వాళ్ళు ఇద్దరు దీనికోసం క్రెడిట్ తీసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? చెట్టు నరకడం చాలా ఈజీ అనే విషయం అండి, కానీ 2-3 జనరేషన్స్ కావాలండి ఇలాంటి ఓ చెట్టు పెరగడానికి. ఎప్పుడూ ప్రకృతితో మమేకమై బతకాలనుకునే మామూలు వ్యక్తిని నేను ఈ మతం కులం ఇలాంటివేమీ చూడండి. కానీ ఎవరైనా ఏదైనా తప్పు చేశారంటే ఎవరు ఏంటని చూడడం, మొహం మీద అడిగేస్తాను. అంతేనండి నేను. ఇంతవరకు ఎవరు సాధించని విషయం ఈయన ఒక్కడే సాధించారు. ఈ లంగాను కూడా ఉతికే. శారీ, పావడ, బ్లౌజు ఎందుకమ్మా ఇవన్నీ కట్టుకుంటున్నావు? మామూలుగా ఒక నైటీ వేసుకోవచ్చుగా. సరే, రేపటి నుంచి నేను నైటీ వేసుకుంటాలే. అలాగే నీకు ఒక నైటీ కొనిచ్చేస్తాను. నువ్వు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని కష్టపడక్కర్లేదు. సరే, ఫోన్ వస్తుంది, ఎవరో చూడు. ఆ? ఫోన్ వస్తుంది, వెళ్ళమ్మా. ఆ. ఈ పావడ కూడా ఉతకాలి. హలో, ఎవరు? ఇది సోమన్ సార్ ఇల్లు కదా? ఇది నా ఇల్లు. వాడొక ఎక్స్ట్రా టికెట్ మా ఇంట్లో. నువ్వెవరు? నేను సోమన్ సార్ ఫ్యాన్ అండి. ఒకసారి ఫోన్ ఇస్తారా? అయ్యో, సార్ కొంచెం బిజీగా ఉన్నారు. పని అయిపోయిన తర్వాత కాల్ చేయమన్నా. అలాగా, అయితే నేను తర్వాత ఫోన్ చేస్తాను. అదే మంచిది. వాడు బట్టలు ఉతుకుతున్నాడు. హ? రే, ఈ ఫ్యాన్ అట ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఏంటి? అయ్యో, నన్ను పిలవచ్చు కదమ్మా. ఎందుకు ఫోన్ చేసిందో నాకు తెలియదు. మళ్ళీ చేస్తానని చెప్పింది. హలో. హలో, మీరు సోమన్ సారే కదా? హలో, నా నెంబర్ మీకెలా తెలిసింది? అది జబార్ అన్నయ్య నుంచి తీసుకున్నాను. మంచి విషయమే. ఎందుకలా? లేదు, మీరు ఆఫీస్కి ఫోన్ చేశారంటే సన్ని తీస్తాడు. వాడంతా మంచివాడు కాదులేండి. అయితే మీకు నా మీద పొసెసివ్నెస్ ఉంది. పొసెసివ్నెస్సా? నాకు మీ పేరు కూడా తెలీదండి. నిజం చెప్పండి, మీరు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా? లేదు. ఆ? లేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. సరే, ఇప్పటికైనా పేరు చెప్పండి. శాలిని. శాలిని. బేబీ శాలినియా? బేబీ లేని శాలిని. అపిడ్స్, తర్వాత వానపాములు, ఇవి రెండే కొబ్బరి చెట్లకి పరమ శత్రువులు. సార్, అదంతా చెట్లకే కదా? లేదు, కొన్ని సందర్భాల్లో కొబ్బరి చెట్లకి విరోధులుగా ఉంటాయి. అలాగా? అవును. నువ్వు బయలుదేరు అన్నాను. చెప్పు. మీరు ఒక మొబైల్ తీసుకుంటే నాకు ఎప్పుడు కావాలో ఫోన్ చేయొచ్చు కదా? మొబైల్ ఆరోగ్యానికి హానికరం శాలిని. నేనేంటి మొబైల్ ని తినడానికి అడిగాను? ఫోన్ చేయడానికే కదా. ఇలా చూడు శాలిని, ఈ మొబైల్ యూజ్ చేయడం నా ఉద్దేశాలకు వ్యతిరేకం. నేను కావాలంటే డీటెయిల్డ్ గా లెటర్ రాసి పంపనా? మీరు నిదానంగా లెటర్ రాయండి. నేను మన గురించి మా ఇంట్లో చెప్పేశాను. అలాగా? మీ అమ్మ చాలా సంతోషపడి ఉంటుందే. సంతోషపడిందిలే, కొట్టలేదు అంతే.
ఎందుకలాగా? ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా ప్రకృతితో మాత్రమే ఉంటూ ప్రకృతి భోజనం తింటూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దొరికితే ఊరు వాళ్ళందరూ అదే చెప్తున్నారు, మీకు కాస్త మెంటల్ అని. మెంటలా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, ఆ? కానీ నాకు ఈ మెంటలే ఇష్టం. ఆ, మరి ఇంకేంటి సమస్య? సమస్య ఏంటా? ఆ, మన గురించి తెలిసిన తర్వాత అమ్మ తిడుతూనే ఉంది. ఇప్పుడు అమ్మ చెప్తుంది ఏం తెలుసా? మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను చూడ్డానికి వస్తున్నారంట. సరే వాళ్ళొచ్చి చూసి వెళ్ళి. నన్ను చూడ్డానికి ఎవరూ రాకూడదు. నన్ను చూడ్డానికి వచ్చే వ్యక్తి మీరు కావాలి. అమ్మా, నేను అర్జెంటుగా ఒక పెళ్లి చేసుకోవాలి. అరే దేవుడా, అయ్యో నా పసుపు. రే, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ జీవితమే నాశనం అవుతుంది. అనవసరంగా ఎందుకురా ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావు? అందరమ్మలు కొడుకులకు పెళ్లి చేసి మనవళ్ళు మనవరాలను చూడాలనుకుంటారు. నువ్వెందుకమ్మా విచిత్రంగా ఉన్నావు? నిన్ను పెళ్లి చేసుకుంటే మనమే వాళ్ళకి వరకట్నం ఇవ్వాలి. వరకట్నం మనం ఇవ్వాలా? ఏంది పొద్దున్నే మొదలెట్టారా? సజ్జయ్, ఆ. వాడు పెళ్లి చేసుకోవాలంటున్నాడు. చేసుకొని మంచిదే కదా. ఎవర్రా అమ్మాయి? శాలిని. ఎలా ఉంటుంది? నేను ఇంకా డైరెక్ట్ గా చూడలేదు. చాలా బాగుంది. నాలాగే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునే అమ్మాయిన మా శాలిని. అది ఎవరు చూశారు? తన మాటల్ని బట్టి అలాగే అనిపించింది. సోమా, ఈ ప్రేమ అనేది ఉంది చూడు, షేర్ ఆటోలో వెళ్తున్నట్టు యాడైనా దిగిపోవచ్చు. కానీ పెళ్ళలా కాదు, ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు. దిగాలనుకున్నా దిగలేము, సావాటలా ఉంటుంది. ఏంది, అర్థమైందా? పాపం ఆ పిల్ల, నేను తప్పించుకున్నాను. విన్నావుగా? ఇక్కడనా? ఇక్కడే ఎక్కడో చెప్పింది. ఏ అక్కడ నుంచి పో. అది అక్కడ పో. రే ఈ ఇల్లా? ఆ, రే, ఇది మన మేస్త్రి పని చేసిన క్యాటరింగ్ వాళ్ళ ఇల్లే కదా? అదే కదా. సరే లోపలికి వెళ్దాం. ఆ? రండి రండి వెళ్దాం. తొందరగా చేయి, వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు. సరేనమ్మా. అవి కరకరలాడుతూ ఉండాలి. అబ్బా, మంచి వాసన వస్తుందన్న. విందుగాని ఏర్పాటు చేస్తున్నారంటావా? వద్దురా, వెళ్దాం పద. ఎక్కడికి పారిపోతున్నావు? ఉండన్నా. ఆహా 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 ఆహా. చందనపు తెల్ల రంగులను వెన్నెల లోకము అప్సరలా సుందర హంసల నావల నువ్వు నా కోసమే దిగో చావు ఇలా, నా కోసమే దిగో చావు ఇలా, నా కోసమే దిగో చావు ఇలా. కూలి పని చేసుకున్నాడికి నా కూతురు ఇవ్వమన్నా అసలు ఇవ్వను. వెళ్ళిపోతావా? అమ్మా, ఇలా చూడండి, మీరు ఫోర్స్ చేసి తనకు వేరే పెళ్లి చేసినా నేను వెళ్ళి తను పిలుచుకొస్తాను. తను వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే తన మీదున్న ప్రేమ నాకు తగ్గదు. ఆహా, నువ్వు పిలవగానే నా కూతురు నీ వెనకే వచ్చేస్తుందా? నేను పిలిస్తే శాలిని వస్తుంది. వాడితో నువ్వు వెళ్తావే? నేనెళ్తాను. మీరు నాతో రండి. రమ్మంటున్నాను కదా. ఏంటి? ఇలా చూడు, దుబాయ్లో పనిచేస్తున్న ధనవంతుల అబ్బాయిని మా అన్నయ్య సంబంధం తీసుకొచ్చాడు. వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. అలా ఎవరైనా వస్తే విషయం కల్పిస్తాను. ఇది ఎలా మాట్లాడుతుందో వింటున్నారా? ఇలా చూడవే, నువ్వు గాని వాడితో గాని వెళ్ళావనుకో, నేను ఊరి పోసుకుని చచ్చిపోతాను. నువ్వు చచ్చినా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను.
నువ్వు నిర్ణయం తీసుకున్నావా? ఎప్పుడో. బావా బావా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. దుబాయ్ పేలు కొడుకుని రావద్దని చెప్పి. అవును రావద్దని చెప్పు. మీ ఇద్దరు ఎలాగోలాగా చావండి. తప్ప. పెళ్లి కొడుకు ఏమైనా డిమాండ్ చేశాడా బావా? అబ్బాయి పెద్దగా డిమాండ్ ఏం చేయలేదు, కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి ఇష్టం లేదు అంటున్నాడు. అలాగైతే పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా బావా. అన్నయ్య చెప్పిందే కరెక్ట్. అదే కదా. ఏంటి కరెక్ట్? మీ ఇద్దరు కాసేపు మాట్లాడకుండా ఉండండి. దేనికోసం మీరు గొడవ పడద్దు. నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. అలాగైతే వచ్చే ముహూర్తంలోనో మరి చేసేద్దాం. అంటే బాబా వచ్చే ఆషాఢం 1వ తారీఖు పెళ్లి పెట్టుకుందాం అంటున్నారు. ఆషాఢంలోనా? ఇదంతా జరిగే పనేనా అన్నయ్య? చేస్తే ప్రాబ్లం ఏంటి? ఆ అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. మందు తాగుడు, సిగరెట్ కాల్చడం, వాడుకున్న చెడ్డ అలవాటు మళ్ళీ తాగే వాళ్ళకి అడ్వైస్ ఇస్తూ ఉంటాడు. ఓ, అప్పుడు వాడి సలహానే మనం పాటించాలంట బావా. పాటిస్తే మంచిది. అలాగైతే ఆషాఢం గాని శ్రావణం గాని వాడిని ఎప్పుడైనా చేసుకో. అది వాడి ఫ్రెండ్స్ అందరూ కూలీ నాలి చేసుకుని బతికేటోళ్ళు. వాడికి మాత్రం ఏదో గవర్నమెంట్ పని అంట, అందుకే ఒప్పుకున్నాను. వాడు చాలా మంచివాడు. అవును కదమ్మా? ఆషాఢ 1వ తారీఖున ఆదివారం వస్తుందమ్మా? లేదత్తయ్య, శుక్రవారం వస్తుంది. ఈ ఆషాఢం 1వ తారీఖు పెళ్లి చేయాలంటావా? 3వ తారీఖు పెట్టుకోవచ్చుగా. అడిగి చూద్దాం, కానీ కన్ఫామ్ గా చెప్పలేను. ఇక మీద మన చుట్టాలకి నేను ఏమని చెప్పాలి? ఏదోటి సరి చెప్తాలే, ఏమంటావే? రే పొన్నయ్య, స్వామి గురించి నీకు తెలుసా? లేదే. అంటే నీకేమి తెలియదు అన్నమాట. అయ్యయ్యో, ఏమైందిరా వాడికి? ఈ ఊర్లో ఉన్న అందరికీ వచ్చే ఆషాఢ మాసం 1వ తారీఖున శుక్రవారం రోజున మన ఊరు అమ్మవారి గుళ్ళో పెళ్లి జరగబోతుంది. ముహూర్త సమయం ముగించక ముందే ఊరు వాళ్ళంతా తప్పకుండా రావాలి. మీ అందరూ పెళ్లికొచ్చి మా ఇద్దరిని ఆశీర్వదిస్తారని ఆహ్వానిస్తున్నాను. తప్పక మీరంతా పెళ్లికి వస్తారని ఆశిస్తూ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్. అయ్యయ్యో, ఈ పిచ్చోడు పెళ్లి చేసుకోబోతున్నాడా? అంటే త్వరలో విడాకులు తీసుకుంటారన్నమాట. ఈ వెధవకి పెళ్లి అంత అవసరం అట్రా? అలా చెప్పు. హాయ్, నమస్తే. లోపలికి వెళ్ళండి. ఏంట్రా అంతా ఓకేనేగా? ఏంది పెళ్లి కొడుక టెన్షన్ పడుతున్నా? చదివింపు కవర్లో జాగ్రత్త. చదివింపులు చాలా వచ్చాయే. అయ్యో పర్వాలేదులేండి. అమ్మాయి వాళ్ళు వస్తున్నట్టు కదా? చెప్పిందంత అర్థమైంది. గోల్డ్ ఆర్గానికే కదా? వీడేంది లేచి నిలబడ్డాడు? నువ్వెందుకు రా లేచి నిల్చున్నావు? అందులో ఏంటమ్మా సమస్య? అన్నా జరగనమ్మా, కొంచెం జరగండి. పెళ్లి కూతురు తరపు అయితే పెళ్లి కొడుకు ఫోటోలు తీరా? అయ్యో చూస్తున్నావా? సారీ. ఆ తాంబూలం పక్కన పెట్టి ఇద్దరు కూర్చోండి. రే సోమా, తాళి కట్టేటప్పుడు భయపడమాక. ఎందుకు? అందరూ గగ్గోలు పెడతారు, అందుకే అంటున్నా. బాగుంది. తాళి కట్టిన వెంటనే పారిపోవాలి. ఎక్కడికి? బంతికి ముందే ఉండాలన్నారు కదా. నువ్వు భయంగా ఉందా? భయమేం లేదు, కానీ టెన్షన్గా ఉంది. ఎందుకు ఇప్పుడు టెన్షన్? కొంతమంది పెళ్ళైన తర్వాతనే మందు కొట్టను, దమ్ము కొట్టను అంటారు. నన్ను అడిగితే పెళ్ళైన తర్వాత మంచి భోజనం తినాలి అంటాను. సరే, నువ్వు మార్నింగ్ తిన్నావా? పెళ్లి పూర్తయ్యే వరకు ఏం తినొద్దని చెప్పారు. నువ్వెప్పుడూ మార్నింగ్ తినకుండా ఉండకూడదు. తింటేనే జాగ్రత్తగా పని చేయగలవు. ముఖ్యంగా మార్నింగ్ టైంలో తినకుండా ఉండకూడదు. ఏం చేస్తున్నావురా? అరటిపండు ఒంటికి మంచిది. చూసుకుంటా. తిను. ఏంటి చేసేది?
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సర్వశుభం భూయాత్. ఏదైనా చెప్పారా? ఏమీ లేదు, తాళి ఇవ్వండి. అశ్వత్రువక్త్రాజ్య పారిసజ్జ పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్షేణం తమాశ్రయే. మాంగళ్యం ఇవ్వండి. ఏమైందండి? తాళి ఇవ్వండి. జాగ్రత్తగా వెతకండి, ఇక్కడే ఉండుంటుంది. ఏమో ప్రాబ్లంలో ఉంది. బావా తాళి లేదా? ఏమైంది? ఏమైంది? ఏంటల్లుడు, ఏదైనా ప్రాబ్లమా? మంగళసూత్రం ఎదురా. ఒక్క నిమిషం అలా రామ్మా. కంగారు పడుకో. ఏం చేస్తారు ఇప్పుడు? టెన్షన్ అవ్వకు. అమ్మా నీ తాళివు. రే కన్న తల్లి తాళి అడుగుతావురా? వేరే వాళ్ళ అమ్మని అడగలమా ఏంటి? నీ దగ్గర తాలేది. నా తాళి కనిపించట్లేదు, అందుకే అమ్మని అడుగుతున్నా. అదిరిపోలా తాళి లేని పెళ్లి. ఇలాంటి పెళ్లి అసలు ఎక్కడా చూడలేరు. ఇప్పుడు ఏం చేయడం? అల్లుడు, ఓ వేళ ఇంట్లో పెట్టుంటావేమో. లేదు మావయ్య, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో మిస్ అయింది. మనందరం కలిసి ఎతికామంటే ఖచ్చితంగా కనిపెట్టచ్చు. అలా దిక్కు వెళ్ళి ఎతకండి. ఏమండి, 5 రూపాయలు దొరికింది. 5 రూపాయల డ్రెస్సింగ్ రూమ్ లో చూసి వస్తాను, ఓకేనా? ఏం గోల్రా ఇదంతా? ఎండ మండిపోతుంది, నేను ఇంకా వెతకలేను, వెళ్ళిపోతాను. నేను భోజనం చేసే వెళ్తాను. అసహ్యంగా ఉందిరా ఇది. రే సోమ, నువ్వు నిజంగా మంగళసూత్రం కొనుక్కొచ్చావా? నీ జీవితం నాశనం కాకుండా చూసుకో. అల్లుడు, కొట్టుకెళ్ళి కొత్త తాళి కొనుక్కుందా. ఇలా చూడండి, ఇది పూలదండ కాదు, తాళి. ఎందుకురా నువ్వు ఇలా ఉన్నావు? అల్లుడు, ముహూర్తం దగ్గర పడుతోంది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. అయితే పెళ్లి రేపు పెట్టుకుందామా? రేపా? ఇప్పుడు చెప్తే ఎలాగయ్యా? తాళ్ళు లేకుండా పిల్లలు అవుద్ది అక్క, నువ్వు తలుచుకుంటావు. నువ్వు వెళ్ళి నీ పెళ్ళాన్ని అడగరా. దాన్ని తాకట్టు పెట్టాను కదా, ఉంటే ఇవ్వనా? ఆపండి. తాళేగా సమస్య, రేపు ప్రశాంతంగా తీసుకొచ్చి కడతానులే. నా కూతురు పెళ్లి మంగళసూత్రం లేకుండా జరగాల దేవుడా. సార్, ఆ చైన్ వేస్తున్నట్టు ఇంకోసారి పోసేస్తారా? అయ్యో అదే పొగ. ఏ అరవకాయ్, ఇక్కడ దోమలు ఎక్కువ, అందుకే సాంబ్రాణి వేశాను. దోమలు పోవడానికి మస్కిటో మైట్ పెట్టొచ్చుగా. దోమలు కూడా మనలాగే జీవాలు కదా. దోమలే చస్తున్నాయంటే దాన్ని పీల్చే మన పరిస్థితి ఆలోచించు. మీరు సూపర్ అండి. ఈ యాంగిల్లో నేను ఇంతవరకు అదే, ఆలోచించలేదు. ఇకపైన మన ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. ఏమంటావు? నేను పాలు తాగను, నీకు కావాలంటే నువ్వు తాగు. నాకు పాలు ఇష్టం లేదు, కానీ సినిమాలో ఇలా అమ్మా, నేను తలుపు మూసేనా? వద్దురా, తలుపు ముయ్యకు. మా అమ్మ గోల. క్యాబేజీ కూర నిండా ఉప్పే. నువ్వేనా చేసిందే? రేయ్, పెళ్ళికి అందరూ ఎందుకు వస్తారంటే మంచి భోజనం తినడానికే. ఏం వంటలు చేశారా, నోట్లో పెట్టుకోలేకపోయా. అరే సోమ, నేను చెబితే అదే కదా నేను చెయ్యాలి. మన సోమ పెళ్ళే కదా ఇది. తనకు నచ్చినట్టు ప్రకృతి వంటలే చేశారు. ప్రకృతి వంటలా? లేనిపోని పెంటలరా. తను చెప్పినట్టు నేను చేయలేదు అనుకో, 2 రోజులు కూర్చోబెట్టి అడ్వైజర్ ఇస్తాడు. తన గురించి తెలుసు కదా. తర్వాత మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా, కానీ ఈ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించలేదు శాలిని.
మీ అమ్మా నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు. అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం. వేరే లెవెల్. అదే చెప్తున్నాను. నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు. నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు. నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా? నిద్రపోదామా? శాలిని, ఏమైంది? ఏమండి, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నని చూడాలి. శాలిని, సరే వెళ్దాం వెళ్దాం. శాలిని, మీ ఇంటికి వెళ్దాం. ఏ సమస్య లేదు. సోమా, ఏంట్రా ఏడుపు చప్పుడు వినిపిస్తుంది? మందు కొట్టావంటే మనసు రైలు బండి, మందు కొట్టావంటే మందు కొట్టావంటే మందు కొట్టావంటే మనసంతా రైలు బండి. నాకు చిన్న డౌట్, వీళ్ళిద్దరూ ఎన్నాళ్ళు కలిసి ఉంటారా? ఏమన్నా అంటే వీళ్ళిద్దరూ ఇంకా ఎన్నాళ్ళు కలిసి జీవిస్తారని నాకు చిన్న డౌట్ రా. పనికి మళ్ళాడా ఓసి ముందు దాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడావంటే నిన్ను ఏంట్రా? ఆడొచ్చింది నా బండి శబ్దమే కదా, నీకు వినపడిందా? వినపడింది. అయితే రండిరా, నా బండి ఎవడో ఎత్తుకెళ్తున్నట్టున్నాడు. ఏమైందిరా సోమా, యాడికెళ్తున్నా? ఏలేదనా. హెడ్ లైట్ వేసుకో, హెడ్ లైట్. అవును, ఆ అమ్మాయికి ఏమైంది? వీడేమైనా అడ్వైస్ చేసి ఉంటాడు, అందుకే ఆ అమ్మాయి ఏడుస్తోంది. లేదంటే ఏదో చూసి భయపడి ఉంటదిరా. ఏందే? గిరిజాలోడు ఉన్నాడా? లోపలే ఉన్నారు. పద. సార్, మన ప్రెసిడెంట్ గారు వచ్చారు. దేనికి? ఆ కోళ్ల ఫామ్ లోన్ గురించి మాట్లాడడానికి వచ్చారు. సార్, దయచేసి అర్థం చేసుకోండి. చిన్నదిగా ఒక ఫామ్ పెట్టుకుంటారే, వాళ్ళకిచ్చే లోన్ సార్ అది. ఇందులో గోల్మాల్ చేయడానికి నేను ఒప్పుకోను. సార్, మీరు అనుకుంటున్నట్టు అదేం పెద్ద విషయం కాదు. నేను ఒక 10 ఐడి కార్డులు మీకు ఇస్తాను, 10 మందిని ఇస్తాను. అది ఎవరో ఏంటో విచారించాల్సిన అవసరం లేదు. లోన్ నేను తీసుకుంటాను. సార్, ఆ సబ్సిడీ అమౌంట్ కావాలంటే అలాగే ఇచ్చేస్తారంట. పైకి లేవండి. నువ్వు ఆయన్ని బయటికి తీసుకువెళ్ళు. సన్నీ, సార్ ఉన్న వీధిలో రోడ్డేసే పని ఉంది కదా, అది కాస్త నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నాను. గత ఎలక్షన్ టైంలో దారుణంగా ఒక రోడ్ని వేసిచ్చారు కదా, అది 1 వర్షానికే నాశనం అయిపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలుసు సార్. 2 కాళ్ళు బాగున్నంత వరకు మేము నడుచుకుంటూనే వెళ్తాం. దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి సార్. సరే, తర్వాత చూసుకుందాం. పదరా. అదిగో చందు వచ్చేసాడు. ఏంటి బాబా ఇంత తొందరగా వచ్చేసారు? ఏ లేదు, వీడికి తలనొప్పిగా ఉంది, జ్వరం వచ్చేలా ఉందన్నాడు. కానీ చందు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా వేసుకోవట్లా. అడిగితే సోమనన్న వద్దంటున్నాడంట. వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది. అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు, నా సొంత తమ్ముళ్లాగా. నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను. అనయ్య, మినీ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతుంది. బాబా ఇంగ్లీష్ మందులు అంటే అంత చెడ్డవేం కావులే. ఉపయోగించాల్సిన సమయంలో ఉపయోగించాల్సి వస్తుంది. ఆ సమయంలో ఈ అల్లము బెల్లము ఏమీ పనికిరావు. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు తెలుసా? అందులో ఏమేమి యాడ్ చేశారో మీకు తెలుసా? దీని గురించి ఏం తెలుసుకోకుండా అడ్డమైన దానికి అది వేసుకుంటారు. నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో. అక్క తిరిగి వచ్చేసారా? వచ్చింది. ఒక చిన్న హోమ్ సిక్కే అమ్మా నాన్నల్ని వదిలేసి వచ్చింది కదా.
సరే నేను వస్తాను. శాలిని, మనం రేపే హనీమూన్ ట్రిప్కి వెళ్దామా? ఎప్పుడు వెళ్తున్నామండి? ఒక వారానికి కావలసిన సరుకుల్ని అమ్మకిచ్చేసి ఆ తర్వాత వెళ్దాం. వారం రోజుల సూపర్ అండి. ఎక్కడికి వెళ్ళాలో లిస్ట్ ప్రిపేర్ చేయాలి కదా. లిస్ట్ అంతా ఎందుకు, మనం కొడైకెనాల్ నుంచి మొదలు పెడదాం. ఏంటి, ఓకేనా? ఒక వారానికి కనుక చెప్పావు. ఇది సోమ కోసం సహజ సిద్ధ భోజనం. ఇదా? ఇది ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలి. ఇదేంటి? వాడు వీటితోనే పళ్ళు దొంకుంటాడు. దీంతోనా? సూపర్. జాగ్రత్తగా దిగమ్మా. ఏం చేస్తున్నాడు ఇతను? ఈ బండికి పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి. కొడైకెనాల్కు వెళ్తుందా? వెళ్తే మాత్రం సరిపోతుందా? తిరిగి రావద్దా? నీకు నోరు ఎక్కువైపోయింది. ఎక్కడొచ్చొస్తారా నా కోసమే? రే ఏంట్రా కారు వచ్చిందేంటి? అదా మన సోమ హనీమూన్కి వెళ్తున్నాడు. తోట చూపించడానికి వెళ్తున్నాడు అనుకుంటా. అంతే కదా సోమా? దీనికి జవాబు ఇప్పుడే చెప్పాలా లేక వెళ్ళేసి చెప్పాలా? వద్దు నాన్న, నేనేమీ అడగలేదు. ఇక చాలు, బయలుదేరు. ఇదిగా వెళ్తున్నాం కదా. అమ్మా, నేను ఊళ్ళో లేనని ఉసిరికాయ జ్యూస్ తాకుండా ఉండకు. సర్లే, నువ్వు వెళ్ళు. రా. వస్తాను. మంచిదమ్మా. వస్తాను. ఎలా ఉన్నాను శాలిని? ఎక్కారా? ఎక్కాము, త్వరగా బయలుదేరు. హనీమూన్కి నిన్ను తీసుకెళ్ళరాక? మన మూన్లన్నీ అయిపోయాయిలే. ఓ, ఇక్కడే ఆపాపు. కాసేపు వెయిట్ చేస్తావా? ఇప్పుడే 2 నిమిషాల్లో వచ్చేస్తా. పర్వాలేదమ్మా, వెయిటింగ్ ఛార్జ్ ఇవ్వండి. మటన్ పఫ్స్ ఉన్నాయా? మటనా? చికెన్ ఉంది, గుడ్లు ఉన్నాయి, వెజిటేబుల్ ఉంది. వెజిటబుల్స్ అన్ని నువ్వే తిను. చికెన్ పఫ్స్, ఎగ్ పఫ్స్ ఇవ్వు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్ళామంటే కొడైకెనాల్కి వెళ్ళొచ్చు. శాలిని, పాత మౌన్ రకం సినిమా చూసావా? లేదు, నేను ఆ సినిమా చూడలేదు. చూడలేదా? మణిరత్నం గారు తీసిన ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం తెలుసా? అది అదే బ్రహ్మాండమైన సినిమా అని చెప్తున్నా. రేయ్, మనం ఇక్కడ కొంచెం తిరిగేసి వెళ్దాం. సరే. తానాన్న తాననన్న ఆ పాట ఉందా? ఉంది. ఉందంటే పెట్టు. మీరు చెప్పిన వెంటనే రాదు. ఉండండి, చెక్ చేసి పెట్టు పెట్టు. నువ్వు చెప్పింది చెయ్యి చాలు. ఆన్ చేసా. వీటి దగ్గర చిరుక్కున్నాను చూడు, ఏం చేస్తాడో. మన దగ్గర చాలా టైం ఉంది, ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా రిలాక్స్గా ఎక్కి వెళ్తే చాలు. ఎలాంటి ఒక ఫీల్ కదా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మన అమ్మను కూడా తీసుకొద్దామే, వద్దా?
మనము ఈ పంచామృతాన్ని ఎక్స్ట్రాగా తీసుకొని మీ ఇంట్లో కూడా ఇవ్వచ్చు కదా, వాళ్ళు కూడా సంతోషపడతారు. అదేం వద్దులేండి, మనం ఇక్కడ వచ్చిన విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. రండి. ఒక వారం ఎలా గడిచిందో తెలీదు. దేవుడి మీద నమ్మకం లేని అతను నా వెయిట్ తగ్గించడానికి ఫస్ట్ స్టెప్గానే ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేశారని నాకు తర్వాతే తెలిసింది. ఏదైనా సరే నేను ఎంజాయ్ చేశాను. సజీ, పోయిన సంవత్సరం 1500 బాతులు చంపేశారయ్యా. దానికి నష్టపరిహారంగా గవర్నమెంట్ నుంచి ఒక్క పైసా కూడా రాలేదంటే నమ్ము. నష్టపరిహారం ఇవ్వకపోతే ఈసారి ఒక్క బాతు మీద కూడా చేపెట్టనేవను. అయితే వచ్చే సంవత్సరం కూడా బర్డ్ ఫ్లూ వస్తుందని మీరు నిర్ణయించుకున్నారు కదా? అది కాదురా, నా బాధ ఏమిటో చెప్పాను. అయ్యా, మన సోమ ఉన్నంత వరకు మీరెందుకు భయపడ్డం? నేను ఒక మాట చెప్తే దాన్ని మేరనే మేరడు. వాడు మనోడు. అన్నా, మీరు కాల్ చేసినప్పుడే నేను చెప్పాను కదా, ఇంకా శాంక్షన్ అవ్వలేదన్నా. ఎందుకన్నా ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం చేస్తారు? ప్రాబ్లం చేస్తున్నావా? పోయినసారి నువ్వు చెప్పావనే ఉన్న బాతులన్నింటినీ కువ్వగా వేసి తగలబెట్టేశావు. కాసేపు ఉండు. నేనా కాల్చమని చెప్పాను? ఎవరి మాటలో వినేసేయి. నోరు లేని జీవిని కాల్చి చంపేస్తే అది మీకు శాపంగానే ఉంటుంది. మరి ఏంటయ్యా, గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత మేము మాత్రం ఏం చేస్తాం? స్ట్రైక్ చేయాలి. దానికోసమే కదా స్ట్రైకులు తెచ్చారు. ఇదిగో సోమా, వాళ్ళిచ్చే చిన్న లోన్తో వీళ్ళు అసలు ఏం చేయగలరు చెప్పు? వీళ్ళకంటూ అండగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? ఈ అమౌంట్ ఎప్పుడో శాంక్షన్ అయింది. నేను జిల్లా సెక్రటరీ రమేష్ను కలిశాను. దానికి ఎలాంటి ఛాన్సు లేదే. దీనికి ఎన్ఓసి ఇవ్వకుండా మీ పెద్ద ఆఫీసరు లాక్ చేశాడంట. గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందని మనం అందరికి ఇవ్వగలమా? మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. ఏమిటి సార్ రూల్స్? అలా కష్టపడే వాళ్ళని అనుమతించి ఇంకా డబ్బులు గుంజాలని చూస్తున్నారా? పచ్చిగా చెప్పాలంటే మీకు లంచం కావాలి. మర్యాదగా మాట్లాడు సార్. ఇంతకు మించి మర్యాదగా మాట్లాడడం నా వల్ల కాదు సార్. మీరు గనక ఆ ఫండ్ని త్వరగా రిలీజ్ చేయకుంటే రేపే ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను. గతంలో చేసినట్లుగా ప్రశాంతంగా ఉండదు సార్. ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఏంటి బెదిరిస్తున్నావా? అవును సార్. నేను మీడియా ముందుకు వెళ్ళడానికి ముందే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. అరే సోమా, 2 రోజుల్లో పూర్తి చేసి ఇస్తాలే. సార్, మీకు 2 రోజులే టైం. ఆ తర్వాత ఇలా వచ్చి ప్రశాంతంగా మాట్లాడే ఛాన్స్ అసలే ఉండదు సార్. అరే సరే సరే. వీడొక్కడు. బండి వచ్చేసిందే. రేయ్, ఇక్కడ తుడవరా, దుమ్మంతా తుడవరా. తుడుస్తున్నా అన్న. 2 బాక్సులు దించామంటావా? నేనా, రోసి, రమణి అందరూ తీసుకెళ్ళిపోయారే. ఇంకా ఎవరు మిగిలిన్నారు? ఇవి కూలిపోతాయేంటి? 2 బాక్సులు దించుతా అన్నయ్య. ఇంకా ఎవర్రా మన కొట్టుకు రావాల్సి ఉంది? నెలకోసారి అటెండెన్స్ వేయడానికి వస్తాడు కదా జులపాలు వాడు రాలే. ఎవరా? సోమనా? అతనే. రే, ఓ పెట్టేయరా. ఒకటి చాలా. రే సోమన్, ఇలా రారా. అభినందనలు. దేనికి? అంటే దీనిలో నీకు భాగం లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళేప్పుడు ఏదో జరిగింది అనుకుంటా. నువ్వు ఇంటికెళ్ళే. 2 కిలోలు ఉంటాయి. ఏంటిదంతా కొత్తగా ఉంది? ఇంట్లో సంతోషమైన విషయం జరిగిందిరా. ఏంటమ్మా ఇది? యూజువల్గా ఈ టైంలో మామిడికాయ అడుగుతారు. నీ బిడ్డ కదా, ఉసిరికాయగా అడుగుతాడు. పెట్టలు ఉండే చెట్లపై గూడు కట్టి పాడుతాయి. నెమలిలు వర్ష ప్రాంగణంలోనే నటనమాడుతాయి.
నేలపై పువ్వులా తివాచి పరుసుతాను అడగక ముందునే అని తీసుకొస్తాను లోకమే ఎదురు వచ్చినా నేను నీకు తోడు ఉంటా దేవుడే వరము ఇచ్చినా మళ్ళీ నిన్ను కోరుకుంటా తగదై తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను కష్టము ఏది వచ్చినా నీకు తెలియనీను నొప్పిలో నిన్ను చూస్తే నేను భరించలేను బాధలు ఆటలే అని ఆడి గెలుచుతాను నిన్ను కాపాడుతూ నేను సంతోషించుతాను పారిజాతము పువ్వుతో శివుడి పూజ చేసుతాను కృష్ణుడి కరుణ లీలలో అనుగ్రహము కోరుతాను పారిజాతము పువ్వుతో శివుడి పూజ చేసుతాను కృష్ణుడి కరుణ లీలలో అనుగ్రహము కోరుతాను ఎర్ర కొబ్బరి చెట్టు తీపి కొబ్బరి నీరు ధారగా ప్రవహిస్తే గుండె చల్లారే అరటి చెట్టి పువ్వు పంచదారతో కోమల పెదవులతో తినిపించుతాను పొట్లకాయ కాకరకాయను పూల నుండి వచ్చును వాటికి నీటిని అందిస్తే పెరిగి కాయవును ప్రకృతి వీటి మీద పిడికిటి అమృతం వేసి మనుషుల నోటికి తీయని పాయసం అందిస్తుంది పారిజాతము పువ్వుతో శివుడి పూజ చేసుతాను కృష్ణుడి కరుణ లీలలో అనుగ్రహము కోరుతాను తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను తత్తరగదై తత్తరగదై తత్తరగదన్నాను డాక్టర్ చెప్పిన ప్రకారం 8వ తేదీన పూర్వభాద్ర నక్షత్రం ఆ రోజు మంచి రోజు కాదే అంటే ఏంటి? అంటే బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం అలా విధిరాత రాసింది మరణం సంభవించే అవకాశం ఉంది దీనికి ఏదైనా పరిహారం ఉందా భగవంతుడిని స్మరించుకుని 500 రూపాయలు పళ్ళెంలో పెట్టండి పరిహారం చెబుతాను నేను ఇస్తాను పరిహారం ఏమిటంటే బిడ్డ పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టకూడదు అదెలా సాధ్యం మంచి రోజు చూసుకుని సెజేరియన్స్ ఏం చేయండి పరిహారం బాగా చెప్పానా నా 500 పోయింది ఎందుకంటే భరణి నక్షత్రం చాలా మంచిది శాలిని బాగా విను నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నువ్వు చెప్పిన విషయం ఏది జరగదు ఆ జ్యోతిష్కుడు చెప్తే అలాగే జరుగుతుంది ఆయన బయలుదేరి వెళ్ళమను ఒక రోజు ముందు వెనుక పుడితే ఏమవుతుంది అమ్మ నాన్న చెప్తున్నారు కదా వాళ్ళ మూఢనమ్మకాల కోసం ఇది చేయడం కుదరదు నన్ను వదులు ఏమండి బిడ్డే ఇంకా పుట్టలేదు ఆ లోపల నక్షత్రాలు జాతకాలు రాశారు దీంట్లో నాన్న చనిపోతాడని వేరే నా బిడ్డకి 10 ఏళ్ళు వచ్చిన తర్వాత దీనికి సమాధానం చెప్తాను నేను శాలిని నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి
మీరు సడన్గా నన్ను సినిమాకి తీసుకెళ్ళినప్పుడే అర్థమైంది. విషయం ఏంటో చెప్పండి. నీ ఒంటి మీద చిన్న గీత పడ్డా సరే నేను తట్టుకోలేను. మనం హాస్పిటల్ వెళ్ళామంటే ఖచ్చితంగా వాళ్ళు నీ కడుపు మీద కత్తి పెడతారు. అందుకని మనం డెలివరీని ఇంట్లోనే చూసుకుందామా? అసలు బుద్ధుందా మీకు? ప్రసవం అంటేనే నాకు చాలా భయంగా ఉంది తెలుసా, అది కూడా ఇంట్లోనా? శాలిని, ప్రసవం అనేది ఒక ప్రాసెస్, అది ఈజీగా జరుగుతుంది. గాడిద గుడ్డు ప్రాసెస్ అంటూ మగాడివి మీరు చాలా ఈజీగా చెప్తారు. ఇది మీ పంతానికి సమయం కాదు చెప్తున్నాను. నేను నా చేతులతో ఎన్ని గేదెలకు ప్రసవం చేశాను తెలుసా? గేదెలకి ప్రసవం చేసినట్ట ఇది? శాలిని, దానికి తగిన అన్ని అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ప్రసవం ప్రాసెస్ ప్రారంభిద్దాం. నీకు నా మీద నమ్మకం లేదా? దీనికి నేను ఒప్పుకున్నా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? మన గురించి ఊర్లో ఒక రకంగా మాట్లాడుతున్నారు. నాకు నువ్వు మాత్రం ఓకే చెప్తే చాలు, ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిమిషం వరకు మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ మన బిడ్డ మీద ఆడుకోవడం నేను ఒప్పుకోను. హలో హలో, చందుయేనా? అవును. సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా? అన్నే ఇంకా రాలేదు వదినా. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా? ఏమీ చెప్పలేదు వదినా. నాకు చెప్పకుండా అన్న ఎక్కడికి వెళ్తే పోనీ వెతకమంటావా? వద్దులే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. సరే వదినా, నేను చెప్తానులే. అమ్మా, ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా? నీ పెళ్ళం నిండు చూలాలన్న విషయం గుర్తుందా లేదా నీకు? ఇదెవరు? తాను నన్ను తీసుకురావడానికే బస్టాండ్కి వచ్చాడు. రండి. మీరెవరు? మంత్రసాని. మంత్రసానా? ఇక్కడికెందుకు వచ్చారు? అది సరే, ఇక్కడికెందుకు వస్తాను? కాన్పు చూడడానికి వచ్చాను. ఎవరు ఈవిడ? ఈవిడ మా అత్తగారు. అత్తగారా? అయితే సరే. అల్లుడు, అసలు నువ్వేమనుకుంటున్నావు? నా కూతురికి ఏదైనా అయిందనుకో. ఏమవుతుంది ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఏం కాదు. ఎన్ని కాన్పులు చూసుంటాను. ఇలా చూడండి, ఇదేమి మీ కాలం కాదు. అయితే ఏంటి? నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి. ఇదిగో అల్లుడు, ఈవిడెక్కడుందనుకో, నా కూతురు తీసుకుని నేను వెళ్ళిపోతాను. అలా అయితే మీరిద్దరూ బయలుదేరండి. ఇలా చూడవే, ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, మాతో బయలుదేరిరా. ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్నే కోరుకుంటారు. కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు. నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. రా తల్లి, వెళ్ళిపోదాం. అమ్మా, పదండి, ఇక్కడెందుకు మనం? జానకి, పదండి. ఏవండి, ఆ ముసలిది రావడం అత్తయ్యకి అస్సలు నచ్చలేదు. ఆవిడ రావడం మా అమ్మకే కాదు, మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఎవ్వరికి నచ్చలేదని నాకు అర్థమైంది. అవును, తన్ని చెవిలో ఏదో చెప్పిందే, ఏంటది? చేతులు తీయండి.
చెప్పు. నిజంగానా? నేను 8 మంది పిల్లల్ని కన్నాను. అప్పుడు కట్టెలు తీసుకురావడానికి కొండ మీదకి ఎక్కేదాన్ని. కడుపుతోన్నాళ్ళు పనిచేస్తే సులభంగా బిడ్డని కంటారు. ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు? ఇల్లు చిమ్మరు, నీళ్లు తీసుకురారు, అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళరు. కానీ సుఖప్రసవం మాత్రం కావాలి. రా బాబు. పిండాయిల్, బాలరిష్టం, తన్వంతర ఆయిల్, తర్వాత మామిడికాయలు. ఇవన్నీ నాటు మందు కొట్టుకెళ్ళి తీసుకురా. తనకు నచ్చలేదేమో. తర్వాత ఒక రోజుకి 2 సార్లు చొప్పున ఆ నాటు మందుని పాలల్లో ఇవ్వండి. 8వ మాసంలో ఆపేద్దాం. తర్వాత మీరు చెప్పిన ఆ నూనెని యూజ్ చేస్తే నేను స్నానం చేస్తున్నాను. సరే బాబు, నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు. ఏమండి, త్వరగా రండి. ఎక్కడ ఉన్నారు? ఏమే నిన్నే సోమ ఇంట్లో నుంచి ఏవో అరుపులు వినపడుతున్నాయి. అయ్యో, ఆ అమ్మాయికి పురుటి నొప్పులు వచ్చినట్టున్నాయండి. వెళ్ళి చూడండి. వెళ్ళి ఆ టార్చ్ లైట్ తీసుకురా. అయ్యో, ఏమైంది? బాధపడుతుంది, గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుంది. ఏంటి సమస్య? ఈవిడికి నాకు నిద్ర లేకుండా చేయడానికే వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఏం పని చేయలేదు. గారెలు బాగున్నాయని 4 తిన్నాను. అప్పటి నుంచే సరే, నువ్వు వెళ్ళి జీలకర్ర నీళ్లు కొంచెం తీసుకురా. సరైపోతుంది. ఎరా, ఈ రోగిష్టిదంతో దీనికి ప్రసవం చేస్తావా? మీరు పెట్టిన తిండి వల్లే నాకు ఇలా అయింది. పేకల దాకా తింటే ఇలాగే అవుతుంది. నీ పెళ్ళం కోసం మందులు కలిపి చేసిన భోజనాన్ని ఈవిడే తింటోంది. కొంచెమే తిన్నాను. ఏం మందు? ఆ శక్తి లేహిరా. ఏమైంది ఇక్కడ? ఏ లేదు, లైట్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఏంటి? హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళి మంచి మీద పడుకోబెట్టు. చెప్తూనే ఉన్నాను. అమ్మా, కొంచెం సైలెంట్ గా రా అమ్మా. టాక్సీకి చెప్పండి ముందు. దేవనా, నేను సజీని. జాగ్రత్త. ఏలేదు. భయపడొద్దు, భయపడక్కర్లేదు. అలా పడుకో, పడుకో, పడుకో. నెమ్మదిగా పడు. మెల్లగా పడుకో, పడుకో, మెల్లగా. ఏం కాదు, ఏం కాదు. జాగ్రత్త. నువ్వు దేనికి భయపడకు. శాలిని, ఏం భయపడకు. వెళ్ళి వేడి నీళ్ళు తీసుకోరా. వెళ్ళు త్వరగా. వెళ్ళదండి. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏం లేదమ్మా, ధైర్యంగా ఉండు. నువ్వేం భయపడకు, నేను నీతో ఉన్నానుగా. భయపడకు. రే, నువ్వు వెంటనే వెళ్ళి మీ ఆవిడ్ని తీసుకురా. నా కోడల పక్కన ఆ ముసల్దే ఉంది. త్వరగా తీసుకురా. ఆలస్యం చేయకి రా, త్వరగా తీసుకురా. భయపడకు శాలిని, నేనున్నాను కదా. భయపడకు, నేనున్నాను కదా. నేనున్నాను, అమ్మ ఉంది. ఇంకా ఏమండి? బిడ్డ ఇప్పుడు పుడుతుంది. నువ్వు వెళ్ళి గుడ్డ తీసుకోరా. శాలిని, నువ్వు ధైర్యంగా ఉండు. అరే, గుడ్డ తీసుకోరా. శాలిని, నేను ఇప్పుడే వస్తాను. ఊరికనే అరవకు, భయపడకు. నొప్పులు అలాగే వస్తాయి. నువ్వు కాస్త ముక్కు. అరవకు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా కోడలకి సుఖప్రసవం అయితే నీ గుడికి నడి చూస్తానమ్మా. ఏమండి? ఏంటి ఏమండి? ముందు బిడ్డ పుట్టని, తర్వాత ముసల్దాన్ సంగతి చెప్తాను. వచ్చావమ్మా, కొంచెం వేడి నీళ్ళు కాసి తీసుకురా. తన పక్కన ఎవరు లేరు, నేను వెళ్తాను. మీరు వెళ్ళండి, త్వరగా తీసుకురా. శాలిని, నువ్వు భయపడకు, నేను నీతో ఉన్నాను కదా. శాలిని, ఇలా చూడు, నువ్వు ప్రయత్నించు. ముక్కు. ముక్కు ముక్కు. కాళ్ళు ఇలా పెట్టి ముక్కు. కొద్దిగా ముక్కితే బిడ్డ బయటకు వస్తుంది. శాలిని, ట్రై చేయి. గట్టిగా ముక్కు.
ముక్కమని చెప్తున్నాను కదా. ఈ సమయంలో నీకు కళ్ళు తిరుగుతున్నాయరా బుద్ధిలేనోడా? అన్నిటికీ నువ్వే కారణంరా. ఏడోకమ్మా, ఏడోకు. ఏం లేదు, ముక్కమని చెప్తున్నాను కదా. ముక్కమ్మా. గట్టిగా ముక్కు. ఆపండి ఆపండి ఆపండి, త్వరగా తలుపు తెరవయ్యా. తొందరగా రండి. వస్తున్నాను జానకి, ఇంకా అక్కడ ఏం త్వరగా చేస్తున్నారు? తొందరగా రావయ్యా. రండి. శాలిని నన్ను చూడు శాలిని. అరే ముక్కమని శాలిని. చెప్తున్నాను కదా. శాలిని, ఏం కాలేదు. గట్టిగా ముక్కు. ముక్కమ్మా, బాగా ముక్కు. ముక్కమ్మా. ఆ పిచ్చోడికి ఇచ్చి కట్టబెట్టకండి అని నేను 1000 సార్లు చెప్పాను. వాడు ఎంత తెలివి తక్కువ దద్దమని నాకు ఇంతవరకు తెలియదే. త్వరగా రండరా. శాలిని కొంచెం ట్రై చేసి చూడు శాలిని. ముక్కమ్మా, బాగా ముక్కు. శాలిని శాలిని కొంచెం. శాలిని భయపడకు శాలిని. ట్రై చేయి. గట్టిగా ముక్కవే. చెప్తున్నాను కదా. గట్టిగా ముక్కు. ముక్కు. కొంచెం ట్రై చేసి చూడు శాలిని. శాలిని ఎలాంటి సమస్య లేదు. శాలిని ముక్కమ్మా. శాలిని. అమ్మా తల్లి. ఒరే దేవుడా, లోపలికి వెళ్ళి చూడన్నా. నువ్వు లోపలికి వెళ్ళా. ఇక మీరు బయలుదేరండి, రేపు కలుద్దాం. సరే సార్. కుళ్ళు. తాతవయ్యావు, నువ్వు తాతవయ్యావు. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టింది. హ్యాపీ బర్త్డే బంగారం. ఎలా ఉన్నావు? వ్యాపారం బాగా సాగుతుందా? పర్వాలేదు, అలా వెళ్తుంది. ఇదిగో సోమా, ఆ ట్రాన్స్ఫర్ గురించి చెప్పావు కదా, ఏమైంది? ట్రాన్స్ఫర్ వచ్చేలా ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని కదా. మన ఊరు కాబట్టి ఇక్కడే ఉన్నా. సరే, అసలు ఏమైంది? మన గవర్నమెంట్ కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు. సోమన్నా, ఎలా ఉన్నావు? పట్టుకున్నాను చూసావా? మీరు కూడా ఆకుతో తోముకుంటున్నారా? అవును. సోమ అంటించాడా? పోరా. ఎవరు బొమ్మను వేస్తున్నావు నువ్వు? నీ బొమ్మే వేస్తున్నాను బామా. అవునా? చూపించు. చూడు, ఇంకొంచెం బాగా గీయాలి. ఈ వేలు సరిగా లేదు. బామా, ఇవన్నీ మన బాడీలో పాటలే కదా. ఇవన్నీ కూడా దేవుడే మనకిచ్చాడు. ఒకతం ఒక రకంగా ఉంటుంది. ఇక ఇద్దరిని భరించాలిరా దేవుడోయ్. దీన్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించాలనుకుంటున్నావా? ప్రెసిడెంట్ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలాంటి కంప్లైంట్ వెళ్ళడానికి అవకాశమే లేదు. అరే ఊరుకోసని, నీకేం తెలుసని? కొంతమంది ఇక్కడ ఫేమస్ అవడానికి ఇలాంటివి చేస్తున్నారు. ఏంటి సార్ సమస్య? నీ బొంద. ఇదిగో ఆఫీసర్, ఏంటయ్యా నా సార్, ఎదురుగా?
గవర్నమెంట్ తరపు నుంచి 100 కొబ్బరి చెట్లని వ్యవసాయదారులకు ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాం. అదంతా అలా ఉంచు. నా పెస్టిసైడ్ కంపెనీ నుంచి కలుషిత నీరు చెరువులో కలుస్తుందని కంప్లైంట్ ఇచ్చావట. అదే కాక అక్రమ మైనింగ్ చేస్తున్నాడని ఫిర్యాదు. ఏమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళి నేనేం చేస్తే నీకేంటయ్యా అసలు గొడవ? ఏమనుకుంటున్నావు అసలు? ఓ ఆ విషయమా? పెద్ద నేచర్ని రక్షించేవాడివి. మన ఊళ్ళో వర్షాలు వరదలు వస్తే ఆ నీళ్లు ఆపడానికి గట్టు కట్టామయ్యా. నీళ్లు పోకుండా ఉండడానికి అక్కడక్కడ ఇసుక బస్తాలు కూడా వేశాం. ఏంటి అర్థమైందా? పబ్లిసిటీ కోసం ఊరు మొత్తాన్ని మోసం చేయడం తప్ప నీకేం తెలుసని? కష్టం. వరదలు వస్తే బాధపడేదంతా ఈ ఊరు వాళ్ళేనయ్యా. ప్రెసిడెంట్ గారు, నేను ఊరికే కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు మన ఊరి చెరువుని విస్తరింపజేస్తాను అని చెప్పి మీరు ఎన్ని లక్షల క్యూబికల్ మీటర్ల ఇసుక తీసుకున్నారో చెప్పండి. ఒడ్డున ఉన్న ఎన్ని సౌగ చెట్లను కొట్టారు, వాటికి లెక్కలున్నాయా? నేను అన్నిటికీ లెక్కలు చూస్తే అన్ని పనులు చేస్తుంటానయ్యా. సరే చెప్తాను, బాగా వినండి. వాటి లెక్క, సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొని నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా అయితే ఈ సమస్యకు ముందు పరిష్కారం స్పిల్వేవేగా. మన దగ్గర 40 షట్టర్లు ఉన్నాయిగా, అందులో ఎన్ని పని చేస్తున్నాయి? తుప్పు పుట్టిన ఆ షట్టర్ మూలంగానే మన ఊరికి ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, తెలుసా మీకు? దీనన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మీరేనండి. చెప్పింది అర్థమైంది అనుకుంటా. పొద్దున్నే తిట్లు తింటున్నాడు చూడు ప్రెసిడెంట్. నువ్వేం కావాలన్నా చేసుకో తమ్ముడు, కానీ ఎక్కువ రోజులు ఆ సీట్లో ఉండలేవు నువ్వు. అయ్యో సార్, నేను కూడా అదే చెప్తున్నాను. ఈ పని మాత్రం లేకుంటే ధైర్యంగా దిగి నేను కూడా పోరాడతాను. మీరు కూడా ఈ పిచ్చోడికి సపోర్ట్ చేయండి, చూద్దాం. ఇలాగే కొనసాగిందంటే ఈ ఊళ్ళో ఎక్కువ కాలం పనిచేయలేమనుకుంటా. ఎందుకు? ట్రాన్స్ఫర్ ఏమైనా అయిందా ఏంటి? ఏంటి? ఏం లేదు, నోటికి రుచిగా ఏమైనా కొనుక్కొని తిందామనుకున్నా. ఏమండి, పాప నాకు విషయం చెప్పింది. ఏం విషయం? తను గీసిన బొమ్మ ఒకసారి చూడండి. చూపించు. బాగుందే. నేను ఇలా స్కూల్కి వెళ్ళాలి. ఏంటి? నేను కూడా ఇలా స్కూల్కి వెళ్ళాలి. దానికంటమ్మా, మనం సూపర్గా ఉండే ఒక గవర్నమెంట్ స్కూల్లో చేరదాం. ఏమంటావు? స్కూల్కి వెళ్ళాలని బొమ్మతోనే చెప్పేసింది. తనే నోరు తెరి చెప్తుందనే కదా ఇంతకాలం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఏంటి బంగారం? ఇప్పటికైనా నీకు మంచి బుద్ధి కలిగింది. ఓ పని చేద్దాం, పాపకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి పాస్ అయిపోతే తనకు తగిన క్లాస్ రూమ్లో కూర్చోపెట్టేయచ్చు, సరేనా? సరే సార్. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ ఇండియా. నేను చెప్పానుగా, కరెక్ట్ టైంలో స్కూల్లో చేర్పించకపోతే ఇంతే. నీ పేరు అడిగితే దేశం పేరు చెప్తావేంటమ్మా? నో సార్, మై నేమ్ ఇస్ ఇండియా. విచిత్రంగా ఉంది. ఇందుకన్నా వెరైటీగా ఇంకొక పేరు చెప్పారు మా ఆయన, క్రిముహి. క్రిముహియా? క్రిస్టియన్, ముస్లిం, హిందూ, తర్వాత ఏ మతం వద్దని డిసైడ్ అయ్యాం. వీడు చిన్న వయసు నుంచి ఇంతే. రోజు నూనెంటుకుని స్నానం చేస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అడిగినవాడు వీడు. తర్వాత సోమ, ఎగ్జామ్ ఎప్పుడో నేను చెప్తానులే. సరే సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ నాన్న. హాయ్. నీ బ్యాగ్కి ఏమైందిరా? అమ్మా, ఇది నా బ్యాగ్ కాదు. అడ్మిషన్ దొరికిందా అండి? జార్జ్ సార్ నన్ను ఆఫీస్లో వచ్చి కలవమన్నారు. ఆ రోజు తను రాసిన ఎగ్జామ్లో తనకి ఏ గ్రేడ్ వచ్చింది. వీలైతే రేపే స్కూల్కి రమ్మని చెప్పారు. అయ్యయ్యో, రేపటి నుంచి నేను ఎవరితో ఆడుకుంటాను? బామ్మ, నువ్వు రాత్రి చూసే సీరియల్నే పొద్దునే మళ్ళీ చూడు. నాన్న, నాకు ఒక చిన్న డౌట్. వీణా అంటుంది నువ్వు అమ్మ కౌగిలించుకుంటే నేను పుట్టానని. అది నిజమా నాన్న? ఏం మాటలివి? స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇలా మాట్లాడుతుంది. దీని గురించి మాట్లాడకూడదని ముందే చెప్పాగా. ఏయ్, పాప ఓ విషయం అడిగిందంటే మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పు? ఇటు చూడండి, వద్దు, అనవసరమైన విషయాలు చెప్పొద్దు. నోరు తెరిస్తే ప్రశ్నలు అడగడానికి ఒక కూతురు, దానికి సమాధానాలు చెప్పడానికి ఒక తండ్రి. బంగారం, అమ్మా నాన్న ఒకరినొకరు ఇష్టపడడం వల్లే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము ప్రేమగా కలిసిమెలిసి ఉండడం వల్ల అమ్మ కడుపులో నువ్వు పుట్టావు. ఆ తర్వాత అమ్మ కడుపులోంచి నువ్వు కొంచెం కొంచెంగా పెరగడం మొదలుపెట్టావు. నువ్వు కడుపులో ఉండగా నీ చిన్ని చిన్ని కాళ్ళతో అమ్మ కడుపులో కొట్టినప్పుడు ఆ నొప్పిని మీ అమ్మ భరించి 10 నెలల పాటు నిన్ను మోసి కనీ పెంచి పెద్ద చేసింది. తన బాధని వేదనని అర్థం చేసుకొని నువ్వు ఆరోగ్యంగా పుట్టాలని మీ అమ్మ పడే తపన్ని దగ్గరగా ఉండి చూసిన వాడు మీ నాన్న.
తన బిడ్డ కోసం అమ్మ ఏదైనా త్యాగం చేస్తుంది. తననెప్పుడూ ఏడిపించకూడదు. కాళ్ళు బాగా కొట్టు, బాగా బాగా కొట్టాలి. అంతే అంతే. నానా ఒళ్ళంతా దురదగా ఉంది. ఏంటి? ఇదిగో మోసం మాత్రం చేయమాక. కావాలంటే మీరే చూడండి. ఏంటి ఇలా అయింది? రే సోమా, ఇది కొంచెం చూడు. ప్రెసిడెంట్ ఫ్యాక్టరీ కాలుష్య నీరు చెరువులోకి కలిసినట్టున్నాయి. సరే సార్లే, ముందు ఇద్దరు పైకి రండి. రా బంగారం, వెళ్దాం. ఇంటికి వెళ్ళి పసుపు నీళ్ళు తాగితే చాలు. అదేం వద్దుగానే కొంచెం కొబ్బరి నూనె రాయి చాలు, తగ్గిపోతుందిలే. పనియా, నిన్ను వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకురా? ఎందుకో తెలీదన్నా. బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఈ సమయంలో బాతుల్ని పెంచే వాళ్ళు వాటిని తగలపెట్టి చంపడం ఎక్కువైంది. ఎన్నో గ్రామాల్లో ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. బిపిన్ ఇప్పుడు మన లైన్ లో కనెక్ట్ అయ్యారు. బిపిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే ముందు జాగ్రత్తగా బాతులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇప్పటి వరకు 25,000 బాతులు చంపబడ్డాయి. బర్డ్ ఫ్లూ వచ్చి చనిపోయిన బాతులను కూడా లెక్క పెడితే ఈ సంఖ్య 50,000 కంటే ఎక్కువ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 4 సంవత్సరాలకు ముందు కూడా ఇలాగే బర్డ్ ఫ్లూ వచ్చి క్రిస్మస్ చేసుకోలేదు. అంతేకాకుండా 10వ వార్డులోనే మొదటి బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని చెప్తున్నారు. రే, ఇది మన సజ్జీ ఇల్లే కదా? అవును, ఇక్కడ బాతుంది. సార్, ఉదర్ బీహే బతక్. అచ్చా. ఏంటి సార్? బర్డ్ ఫ్లూ తెలీదా మీకు? బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని, అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలెట్టడానికి మేము వచ్చాం. ఏమండి, త్వరగా రండి, మన బాతుల్ని వెళ్ళి తగలబెట్టడానికి వచ్చారు. సార్, నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్. అది కాదయ్యా సజీ, ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సిటిసి డైరెక్టర్. ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసరు. రక్షించడానికని వచ్చి శిక్షించడానికి వచ్చారా? చూడు సజీ, ఒక బాతుకి 200 రూపాయలు ఇస్తారు. వీటన్నిటిని నువ్వు హోల్సేల్లో కదా అమ్ముతావు. ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా. ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అబ్బో, 200 ఇస్తారంట. ఎవరికి కావాలి మీ భిక్ష? ఏంటయ్యా నువ్వు చేసిన పని? ముందు భోపాల్ నుంచి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు. సోమా, హీరోయిజం చూపించకు. వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉందయ్యా. వచ్చి వాంతి చేసుకుందేమో. నువ్వు నోరు మూయవే, వాళ్ళని ఏమైనా చేసుకునిరా పానికి మాలినోళ్ళు. బర్డ్ ఫ్లూ అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు? ఊర్లో అందరినీ భయపెడుతున్నాడు. క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది. సోమా, ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలను చూడకుండా సేవ చేస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు. ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు. ఈ ఊర్లో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా తెలిసిన నాకు. నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను. చెప్పుకో, తప్పకుండా చెప్తాను. తేల్చుకుందాం. బయలుదేరండి. సమస్య ఏమైనా వస్తుందంటావా? ఏంటి సమస్య? సోమనాన్న, ఏంటి బిర్యానీ చేస్తున్నావు? పుట్టినరోజా? ఓ, నువ్వు ఇంకా పేపర్ చదవలేదా? నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు. అయితే చికెన్ కదా? బాతు మాంసం విషయం కంటే దారుణం. బాటు మనకెందుకన్నా, మనకి బోలు పనులు. రా పట్టుకో. బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని తింటాడా? చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు, కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు. మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది. రండి సార్. తప్పకుండా తప్పకుండా సార్, నేను చెప్పిన పిచ్చోళ్ళు వీళ్ళే సార్. ఏమయ్యా సోమ, ఏంటయ్యా సమస్య? ఏమయ్యా, మీరు ఇటువంటి తిని ఏమైనా అయితే మీ ఊరోళ్ళంతా మమ్మల్ని కదా అంటారు, మేమేదో పని చేయనట్లు. తీసి విసిరిపారండి. సార్, మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్. ఇక్కడి బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు. ఈయన ఫ్యాక్టరీలోంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది. అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడున్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు. బాగుంది సార్. ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి. ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా. ఇదంతా ఈయన ప్లానే సార్. సార్, నేను చెప్పాలనుకున్నవన్నీ చెప్పాను, తర్వాత మీ ఇష్టం సార్.
సోమ, దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది. ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను. ఇదిగో ఇదంతా బండ్లు ఎక్కించు. దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను. వెయిట్గా వస్తుంది, తీసుకో. गुड मॉर्निंग सर. గుడ్ మార్నింग. हाँ कालची बिर्याणी कशी होती सर? सरांनी आतमध्ये फ्राईड राईसची सोय केली आहे सर. जा. సార్, నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారంట? సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్. నా పనులన్నీ పూర్తి చేశాక లీవ్ తీసుకున్నా. ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయడు. నీకు నేను గానీ గవర్నమెంట్ గానీ ఎన్ఓసి ఇచ్చామా? ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు, మర్చిపోకు. ఓ, అప్పుడైతే అదా విషయం. ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు. నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీస్. సార్, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను. మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్. అది మీకు నచ్చకుంటే నేను విఆర్ఎస్ తీసుకుంటాను. సోమా, కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. సార్, మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు. అది గత వారమే నేను ఫినిష్ చేశాను. ఇక పైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్. ఎవడ్రా వీడు? ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు, వీడు వదిలేసుకుంటున్నాడు. ఏ సోమా, అసలు నువ్వు ఎంత పని చేసావు? ఎవరిని అడిగి పని రిజైన్ చేసావు? అట్లీస్ట్ నా కూతుర్ని ఒక్క మాటైనా అడిగావు నువ్వు? నాకేది నచ్చిందో అదే నేను చేస్తాను. నీకు నచ్చింది చేస్తావా? అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు తెలివి తక్కువ వాడవని తెలుసుకోవడం, నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేశాను. నేను విఆర్ఎస్ చేసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చేది లేదు. ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు. అవును, ఉప్పులేని గెంజి తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు. పాపా, ఈ పువ్వు తీసి మీ నాన్న చెవులో పెట్టు. ఏమాత్రం కోప్పడ్డం లేదు. శాలిని, మీరేం చెప్పొద్దు. మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు. ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. ఏమిటది? నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను. మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి. తప్పుకోండి. ఇకపై రోజు మనమందరం కలిసి ఉసిరికాయ జ్యూస్ తాగుదాం. సోమనన్నా, నేనే. నీకేమైందిరా? అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి. నువ్వు వెళ్ళి టీ తీసుకురా. వద్దమ్మా, జీలకర్ర నీళ్ళు మాత్రం ఇవి చాలు. మీ వాళ్ళకి తెలుసా అన్నయ్య? మావయ్య వచ్చి ఓవర్గా మాట్లాడేళ్ళాడు. నువ్వు గొడవ పడ్డావా ఏంటి? మనమెందుకు అనవసరమైన విషయాల్లో తలదూర్చడం? ఆయన పాటికి ఏదో మాట్లాడి వెళ్ళాడు. నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావన్నా. నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేస్తుండాల్సిందే. నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా. ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా. నువ్వు ఆఫీస్లో ఉన్న నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నానన్నా. ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో. కొన్ని సందర్భాల్లో భారాన్ని వదిలించుకోవడం చాలా మంచిదేరా. అవును నాన్న, నిన్న రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఊపిరాడలేదు. అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. వద్దులే నాన్న, నేను చూసుకుంటాను. ఇప్పుడు త్వరగానే వాడకు మార్చేస్తారు. సరే. ఏమంటున్నారు? నాన్న వస్తానన్నాడు. నేను వద్దని చెప్పేశాను. అదే నేను ఉన్నాను కదా, ఎందుకు అనవసరంగా? చందు వైఫే కదా, ఒక సంతకం పెట్టండి. కాసేపు రెస్ట్ తీసుకొని రా, అంతవరకు నేను ఇక్కడ ఉంటాను. లేదు, వాడకు మార్చిన తర్వాత వెళ్తాను. తమ్ముడు కాస్త ఇలా వస్తావా? ఒక్క నిమిషం మాట్లాడాలి.
ఆయనకు వచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు. ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి. పక్కూళ్ళో 78 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది. అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఏం చేయలేకపోయా. చందు మనకు దూరం అయిపోయాడు. పద. అన్నయ్య ఏమైంది? వాడు పోయాడే. చందు చనిపోయాడే. చందు నేను వెళ్ళి చూడాలి. నేను వెళ్ళి ఆయన్ని చూడాలి. వద్దు, నువ్వు లోపలికి వెళ్ళు. నేను చూడాలి. ఈ గ్రామ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ప్రెసిడెంట్ హాస్పిటల్లో చందు బర్డ్స్ ఫ్లూ వల్ల చనిపోయాడు. అది మాత్రమే కాదు, మన పక్కూరికి చెందిన టోమీ కూడా చనిపోయాడు. H5N1 అనే బర్డ్స్ ఫ్లూ వల్లే చనిపోయారంటున్నారు. అందువల్ల ఊరు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. చందు చనిపోయాడు. నేను తన్ని చూడాలి. చూడాలి. వదలమంటే వదలరా. తనని చూడాలి. నేను తనని చూడాలి. నేను తనని చూడాలి. నన్ను వెళ్ళమండి. నేను తనని చూడాలన్నా. తర్వాత చూసుకుందాం. వదలండి. రమ్మంటుంటే ఇలా జరుగుతుందని ముందే తెలుసుంటే మనం ఎందుకు ఇలా చేస్తాంరా? సరే వాడిని వదిలేరా. నీ గురించి బాగా తెలిసి కూడా ఎలా చేస్తున్నాడో చూసావా? ఓరి భగవంతుడా, ఎంత అన్యాయం చేశారే. ఏమైంది? ఏమైందే? ఎవరి ఘోరం చేశారో తెలియటం లేదండి. ఏ దొంగల కొడుకులా ఇలాంటి పని చేసిందే? నీ బాధలు బాగున్నాయన్నా కదా, అవకాయ పెట్టి వచ్చే సంవత్సరం అమ్ముకోవచ్చు. వదలండి. ఇదిగో విషయం ఏంటో తెలియకుండా వాడిని కొట్టే హక్కు ఎవరికీ లేదు. సోమా, వాళ్ళ ఇంటి కార్యానికి నువ్వు వెళ్ళక్కర్లేదు. వెళ్తే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. సోమా, నువ్వు కొంచెం స్టేషన్ దగ్గర. ఎందుకు సార్ స్టేషన్కి పిలుస్తున్నారు? చనిపోయిన చందు సోమంతో కలిపి తిన్న బిర్యానీ వీడియో వైరల్ అయింది. అతనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లో కూర్చోబెట్టాడు. ఏం సార్, ఈ పని ఎవరైనా కావాలని చేస్తారా? నేను వారితో హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను. రా వెళదాం. రే, ఏం పని చేసి పెట్టేవరా నువ్వు? సార్, నా కొడుకు కావాలని చేసి ఉండడు సార్. నువ్వు రారా.
వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కొంచెం కాపడం పట్టించి సొంటి కాపీ ఇస్తే సరైపోతుంది. అన్నట్లు వీడి స్టాఫ్ మాత్రమే కాదు, నా సొంత తమ్ముళ్లాగా. నేను వీడికి మంచి విషయాలు మాత్రమే చెప్తాను. చివరికి ఎలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. రే ఊరోళ్ళు చెప్పిన మాట ఎన్నోళ్ళకి ఇది పాఠం, గుణపాఠం రా. ఎంత వెర్రవీగారో తెలుసుగా. ఒక అమాయకుడు ప్రాణం పోయిన వెంటనే సైలెంట్ అయిపోయారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టంతోనే కేసు తీశాను. లోపలికి వెళ్ళడానికి చాలా ఛాన్స్ ఉంది. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చాడన్న కారణంగా ఒకరిని ఎంతో సులువుగా లోపల ఇచ్చా సార్. అది ఎవరో ఇచ్చిన కంప్లైంట్ కాదు, చందుగాడి ఇంట్లోంచే ఇచ్చారు. ఆ వైరల్ అయిన వీడియో మీరు చూశారుగా. ఆ వైరల్ వీడియోలో చందు మాత్రమే కాదు, సోమ కూడా బాతు మాంసం తిన్నాడు. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి తెలిసి కుట్ర వెనుక ఎవరు ఉన్నారు అన్నది. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇక మీదైనా నీ పని నువ్వు చూసుకుంటూ కరెక్ట్గా ఉండు సోమ. చాలు చాలు. నువ్వు తిన్నావా? ఆకలిగా లేదు, తర్వాత తింటాను. నువ్వు ఇలా టైంకి తినకపోతే దయచేసి ఇక మీద అడ్వైస్ చేసి ఎవరిని టార్చర్ చేయకండి. వాడికి మిగతా వాళ్ళ విషయాల్లో తలదూర్చకపోతే నిద్ర పట్టదు. నువ్వేం బాధపడకో. వీడికి 1.5 సంవత్సరాలప్పుడు వీళ్ళ నాన్న విదేశాలు వెళ్ళారు. 8 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు ఆయనకి హార్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. 5 సంవత్సరాలు ఏవేవో మందులు వాడారు. అందువల్ల కిడ్నీ కూడా ప్రాబ్లం వచ్చింది. 9 సంవత్సరాలప్పుడు నా బిడ్డ రోజు వెళ్తూ ఉండేది. వాడి స్కూల్కి కాదు, హాస్పిటల్కే వెళ్ళేవాడు. వాళ్ళ నాన్నతో గడపడానికి. వాడికి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని వాడు అనుకుంటున్నాడు. అందువల్లే నా కొడుకు ఇలా. మీరు నాతోనే ఉండాలని నేను ఆశపడిన ఒక మంచి రోజుంది. ఎంతమంది ఆడవాళ్ళకి ఆ భాగ్యం దొరుకుతుందో నాకు తెలీదు. కానీ మన పాప పుట్టినరోజు మీరు నాతోనే ఉన్నారు. ఒకసారి మనమిద్దరం మినీ ఇంటికి వెళ్ళొద్దామా? రా, ఇప్పుడే వెళ్దాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం నాకు ఇప్పుడాక తెలిసింది. అదంతా వదిలే మినీ. జ్వరం సడన్గా ఆయనకి ఎక్కువైపోయింది. హాస్పిటల్ కూడా వెళ్దామని నేను ఎన్నోసార్లు ఆయనకి చెప్పాను. కానీ సొంటి కాఫీ తాగేసి తగ్గిపోయిద్దని చెప్పాడు. తెల్లవారుజామున ఒళ్ళంతా వణుకొచ్చేసింది. అప్పుడే హాస్పిటల్ తీసుకువెళ్ళాం. కానీ ఆ లోపలే ఆయన
గుడ్ మార్నింగ్ మ్యామ్. హ్యాపీ బర్త్డే ఇండియా. థ్యాంక్ యూ మ్యామ్. జార్జ్ సార్ ఎలా ఉన్నారు? ఐసీయూ నుంచి మార్చారు. ఇప్పుడు పర్లేదు సార్, వచ్చే వారం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తారంట. నేను ఇంకా వెళ్ళి ఆయన చూడలేదు. విజిటర్స్ని అలౌ చేస్తున్నారా? అలౌడ్ సార్. సార్. హాయ్, హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ మ్యామ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. సార్ 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 ఏమైంది సార్? ఏమైంది? ఏమైంది? ఏమైంది సార్? సార్ ఏమైంది? సార్ అంబులెన్స్కి ఫోన్ చేశాను. సార్ సార్ హలో, నేను ఇంటి అమ్మనే మాట్లాడుతున్నాను. సరే, ఓకే, నేను చెప్తాను. ఆయన ఎక్కడ ఉన్నాడు అత్తయ్య? వాడు బయట ఉన్నాడు. ఏమైంది? ఏమండి? అత్తయ్య, ఏమండి? ఏమండి? కళ్ళు తెరవండి. ఏమండి? తల్లి, ఇందులో సంతకం పెట్టు. ఎందుకని? సోమాని వెంటిలేటర్ మీదకి మార్చాలి అంటున్నారు. ఈరోజు పాపకి 10వ పుట్టినరోజు కదా. భగవంతుడా. అంటే బిడ్డకి 10 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి ఆయుష్ పూర్తయిపోతుందని అర్థం. అలా విధిరాత రాసి ఉంది. మరణం సంభవించే అవకాశం ఉంది. అనాఫిలాక్టిక్ షాక్. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. ఫీవరు, ఇక బాడీ పెయిన్ తోనే హాస్పిటల్ కి వచ్చారు. డైక్లోఫినాక్ అనే ఒక పెయిన్ కిల్లర్ ఉంది. ఆ కొత్త డాక్టర్ మస్సుల్లో చేయాల్సిన ఇంజెక్షన్ ని మార్చి ఐవీలో చేశాడు. అది కూడా టెస్ట్ డోస్ చేయకుండా. అంటే ఏంటి? కండలో చేయాల్సింది నరాల్లో చేస్తే ఇలాగే అవుద్ది. ఎంబీబీఎస్ పాస్ అవ్వకుండా జనరల్ ప్రాక్టీస్ కి వచ్చే వాళ్ళని డబ్బు సంపాదన కోసం వదిలితే ఇలాగే అవుతుంది. ఎవరేం చేయలేరు. సరే, ఇప్పుడు ఏం చేయాలంట? నన్ను అడిగితే అది ఈ బాతు రోగం పేరుంది కదా, అదేంటి? H5N1. బాతు జ్వరం. అది చాలు. వీడికి వచ్చింది బాతు జ్వరం. బయట అందరికీ ఇదే చెప్తాను, నువ్వు కూడా అవునను.
అందుకు వైరాలజీ ల్యాబ్ లో టెస్ట్ చేసిన సర్టిఫికేట్ కావాలి. ఓ అడవిలా ఉన్న ఈ ప్రాంతాన్ని ఒక డాక్యుమెంటు పేపరు ఏమీ లేకుండా ఎంత పెద్ద హాస్పిటల్ గా చేసిన నాకు ఈ సర్టిఫికెట్లన్నీ మామూలు విషయం అయ్యా. ఇలా చూడు, బాతు జ్వరంతో వీడు చనిపోయాడన్న విషయం ఈ ఊరు వాళ్ళందరికీ తెలిస్తే భయపడి చేస్తారు. ఆ భయమే కదయ్యా మనకు పెట్టుబడి. అర్థమైందా? రా రా. లేదు, అన్కాన్షియస్ లోనే ఉన్నాడు. అమ్మయ్యా, లేదంటే వీడికి కూడా విషం సూది వేసి చంపేయాల్సి వచ్చేది. ఎంతమందిని చంపాలి? రావయ్యా. చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి. అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చందు మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయండి. అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నకిలీ డాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రెసిడెంట్ అతని మనుషుల్ని అరెస్ట్ చేయాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. నేరస్తులందరినీ అరెస్ట్ చేసి తీరాలి. చందు మరణంలో కొత్తగా ఒక టర్నింగ్ పాయింట్ దొరికింది. మన అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ నాన్ స్టాప్ గా పోరాటం సాగిస్తూ ఉన్నారు. అతని పోరాటానికి విజయం దక్కాలని మనం అందరూ ఆశిద్దాం. జార్జ్ థామస్ అనే సాక్షి ద్వారా ప్రారంభించబడిన ఈ కేసు ఇంకా ఎన్నో ఆధారాలు దొరికినందువల్ల కేసు తేలుతుందని ఆశిస్తున్నారు. సాధారణ బర్డ్ ఫ్లూ వల్ల చందు మరణించారని చెప్పబడిన ఈ కేసు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ సోమన్ ఏం కనిపెట్టారు అంటే చందు బర్డ్ ఫ్లూ వల్ల చనిపోలేదు, హాస్పిటల్లో జరిగిన కుట్ర వల్ల ఇలా జరిగిందని తెలిసింది. దీన్ని పోలీసులు ప్రూవ్ చేశారు. దీనికి వెనకున్న ముఖ్యమైన వ్యక్తి మన ప్రెసిడెంటే. ఇంకా విచారణలో నకిలీ డాక్టర్ కూడా దీనికి కారణమని తెలిసింది. ఇంకా ఈ కేసు స్ట్రాంగ్ అవడానికి జార్జ్ థామస్ మరియు సోమన్ ఈ ఊరు పోలీస్ స్టేషన్ ని చుట్టుముట్టారు. దీని తర్వాత ఏం జరుగుతుందో మనం ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. సార్ ఈ సిచ్యువేషన్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎటువంటి కారణం లేకుండా జార్జ్ సార్ని 2 రోజులు ఐసీయూలో పెట్టడం వల్లే దీనికి కారణమని తెలిసొచ్చింది. వాళ్ళు చేసిన తప్పే ఇప్పుడు వాళ్ళకి సమస్య అయింది. వీళ్ళు ఏం చేసినా సరే ఎవ్వరూ అడగరు అని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు సార్. ఆ అహంకారంతోనే వీళ్ళు ఇలాంటి పనులు చేశారు కదా సార్. తర్వాత నేనొక్కడిని అనుకోవడం వల్ల ఇక్కడ ఏది మారపోయేది లేదు. అందరి సపోర్టు కావాలి, ముఖ్యంగా మీడియా వాళ్ళది. ఈ రాజకీయవాదుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పడం మీడియా వాళ్ళ పని కాదు కదా సార్. మనం అన్యాయాన్ని ఎక్కడ చూసినా సరే, జాతి కానివ్వండి, కులం కానివ్వండి, పేదవాడు గొప్పవాడు అని ఏమీ చూడకుండా న్యాయాన్ని అడగడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ముఖ్యంగా మీడియా వాళ్ళు. మీరు ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ. సార్ చెప్పేసారండి. గౌరవనీయులైన మన విద్యాశాఖ మంత్రి జార్జ్ వర్గీస్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి, గౌరవ అతిథులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నా ప్రియమైన పిల్లలకు, ఈరోజు నన్ను వేదిక మీదకు ఆహ్వానించింది ఒక అతిథిగా. కానీ నేనిక్కడికి రావడానికి కారణం నాలో ఏర్పడిన ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని. ఇది నా జీవితానికి పునర్జన్మని మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని రోజులకు ముందు ఈ స్కూల్లో నేను చనిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మీ పక్కనే ఉన్న ఒక చిన్న పాప వల్ల. ఆ అమ్మాయి పేరు ఎంతో అద్భుతమైన పేరు, ఇండియా. అంతకంటే విచిత్రమైంది ఆమె జీవన విధానం. సార్, 9 ఏళ్లుగా ఏ ప్రైమరీ ఎడ్యుకేషన్ చదవకుండానే స్ట్రైట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి హయ్యర్ క్లాస్కి వెళ్ళిన అమ్మాయే మన ఇండియా. ఈ సమయంలో మన ఇండియాని నేను వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. రామ్మా, పైకి రా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై లైఫ్. ఆ రోజు ఈ పాప చేసిన ప్రథమ చికిత్స కారణంగా నేను ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇండియాకి ఆ ప్రథమ చికిత్స ఇంపార్టెన్స్ తెలియకపోవచ్చు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజు నువ్వేం చేసావో నీకు తెలుసా అమ్మా? తెలుసు సార్. దాని పేరే సిపిఆర్ అని మా నాన్న నాకు నేర్పించారు.
మీ నాన్నే నీకు ఇవన్నీ నేర్పించారా? స్కూల్లో చెప్పని చాలా విషయాలు మా నాన్న నాకు నేర్పించారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఇండియా వాళ్ళ నాన్నగారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సోమన్ నాకు ఇంతకుముందే తెలుసు సార్. ఈ ఊళ్ళో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా గొంతు విప్పేది ఆయనే. సోమన్, ఆయన పోరాటాల గురించి నాకంటే ఎక్కువగా తెలిసింది మీకు మాత్రమే. సోమన్, 2 మాటలు మాట్లాడండి. ఇండియా గురించి, మీ ఆలోచనల గురించి. అందరికీ నమస్కారం. ఎన్నో చోట్ల ఎన్నో రకాల ఓటములు చూసిన వాడిని నేను. ఇంట్లోనూ ఊర్లోనూ నన్ను ఒక మూర్ఖుడిగానే అందరూ చూశారు. నాకు చాలా నిక్నేమ్స్ కూడా ఉన్నాయి. లూస్, మెంటల్, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. నాకంటే దాని గురించి మీకే ఎక్కువగా తెలుసు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరికి ఎలాంటి కష్టం రానివ్వకుండా బతకాలని నేను అనుకున్నాను. అందులోంచి ఒక చిన్న విషయాన్ని నేను నా బిడ్డకి చెప్పాను. ఒట్టి మాటల ద్వారా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా తనకి చెప్పాను. అప్పుడే కదా తనకి ఈజీగా అంతా అర్థమవుతుంది. అందువల్లే ఆ రోజు నా బిడ్డ సిపిఆర్ చేయగలిగింది. ఇంకా కొంచెం క్లియర్గా చెప్తాను, తెలుసుకోండి. ఇప్పుడు టక్కని మంట అంటుకుందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం. ఏం చేస్తాం? లేచి పరిగెత్తాల్సిందే. అందుకే కదా సోమ, ఆ సిలిండర్ అక్కడ ఉంది, దాన్ని యూజ్ చేయొచ్చు. సరే, ఇక్కడున్న ఎంతమందికి ఫైర్ ఎక్స్టింగ్విషన్ సిలిండర్ని యూజ్ చేయడం తెలుసు? ఇదే సార్ మన ప్రాబ్లం. చదువుతో పాటు దీన్ని కూడా మనం నేర్పించాలి. మన జీవితానికి ఉపయోగపడే విధంగా విషయాలు తెలుసుకోలేనటువంటి ఆ చదువులు ఎందుకు సార్ చెప్పండి? బాధ్యతని ఎవరైతే మర్చిపోతారో అలాంటి వాళ్ళ వల్లే ఆ ఊరే నాశనమైపోతోంది. ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ని తప్పుపట్టి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. హెల్మెట్ పెట్టుకున్నటువంటి మన బాధ్యత లేని విషయాన్ని కూడా మనం గుర్తించాలి. రోగుల్ని మాయ చేసే హాస్పిటల్ మాత్రమే కాదు, క్యాన్సర్ వస్తుందని తెలిసి కెమికల్స్ని యూజ్ చేసే రైతులు కూడా ద్రోహుల కింద లెక్క. మనం ఈరోజు ఇక్కడ చేసే తప్పుని వేరే చోట ఇంకొకడు మన కోసం చేస్తాడు. మనం తాగే పాల నుంచి తినే చేపల వరకు అన్నిట్లోనూ కెమికల్ని కలుపుతున్నారు. తోటి మనిషిని మనిషిగా భావించే ఒక అందమైన ప్రపంచాన్ని మనకు వేరెవరో క్రియేట్ చేసి ఇవ్వరు, మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే తర్వాత వాళ్ళ పట్ల బాధ్యత లేకుండా ఎలా ఉంటాం చెప్పండి? నాకున్న ఈ పెద్ద జులపం నేను మిగతా వాళ్ళ పట్ల ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీని మర్చిపోకూడదని పెట్టుకున్నాను. దీన్ని చూసిన వాళ్ళంతా వీడు పాతకాలపు మనిషి అని ఎగతాళి చేసేవాళ్ళు. దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. ఒక చిన్న ఇనుప ముక్కని కూడా మనం షార్పుగా కత్తిలా మార్చగలం. అవసరమైన విషయాన్ని క్రియేట్ చేసుకోవడానికి, అనవసరమైన విషయాల్ని అవాయిడ్ చేయడానికి తెలివైన మైండ్ మాత్రమే ఒక మనిషికి ఉండే అతిపెద్ద క్వాలిటీ అని నేను భావిస్తాను. ఇది మాత్రమే నేను అన్ని చోట్ల చెప్పాలని అనుకుంటాను. అదే నేను నా బిడ్డకి ఇప్పటి వరకు చెప్పాను. నా నమ్మకం ఎప్పటికీ ఊడిపోదని నాకు తెలుసు. కారణం, మనుషుల్ని నేను నమ్ముతాను. నేను నువ్వు అని ఎంతగా పోటీ పడ్డా మనందరికీ ఒక పెద్ద సమస్య ఏర్పడినప్పుడల్లా మనమంతా ఒకటిగానే ఉన్నాం. అందుకే చెప్తున్నాను, ఎలాంటి ఒక పెద్ద సమస్య అయినా సరే మనం సరిచేయొచ్చు. మనిషి అనేది ఎంత అందమైన పదం. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. నదులని సంరక్షించాలి.
ప్రకృతి వనరుల్ని కాపాడాలి. నదులని సంరక్షించాలి. అక్రమ మైనింగ్ ని ఆపేయాలి. చెరువులకి గండు పడకుండా చర్యలు చేపట్టాలి. వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. పోరాడతాం పోరాడతాం చివరి వరకు పోరాడతాం. చివరి వరకు పోరాడతాం. చివరి వరకు పోరాడతాం. ఈ రోజు వాడి టాపిక్ ఏంటి? సార్, ఈ కరోనా టైంలో వరదలు రాకపోవడం ఈ లోకమంతా లాక్డౌన్లో ఉండడమే కారణమని సోమన్ చెప్తున్నాడు. అది వాడి నమ్మకం. అందుకని ప్రతి సంవత్సరం ప్రకృతిని కాపాడడం కోసం మన ఊర్లో లాక్డౌన్ పెట్టాలి. అది ప్రపంచమంతా చూసి ఫాలో చేస్తారని వాడు చెప్తున్నాడు. సరే, ఎంత ఈజీగా చెప్పాడు. అది మాత్రమే కాదు, ప్రతి ఇంటికి వంట సరుకులు ఇవ్వాలంటున్నాడు. వారేవా. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇంకో 2 రోజుల్లో భారీ వర్షం కురవబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఊరు మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి.